ఒక ఊర్లో ఒక వ్యక్తి అలాగ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అతనికి రోడ్డు మీద ఒక పంది పిల్ల కనిపించిందంట. ఇతనికి పాపం పెట్స్ అంటే బాగా ఇష్టం. సో పంది పిల్లను చూసి ముచ్చటేసి నచ్చి ఇంటికి పట్టుకుని వెళ్ళాడంట. దాన్ని పెంచుకుందామని. సో దానికి ఇంటికి తీసుకుని వెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి దానికి మంచిగా పౌడర్ అన్నీ కూడా రాసి స్ప్రే చేసి మంచి ఖరీదైన పరుపు మీద దాన్ని పడుకోబెట్టాడంట. తర్వాత దానికి ముక్కుకి బంగారపు రింగు తొడిగాడు ముక్కుకి. ఓకే, సో దాన్ని చాలా చక్కగా చూసి ఆనందపడుతున్నాడు, చాలా సంతోషపడుతున్నాడు. అది ఇంట్లో ఉంది. తర్వాత ఒకరోజు దాన్ని తీసుకుని బయటికి వాకింగ్కి వెళ్ళాడంట. వాకింగ్కి వెళ్ళినప్పుడు ఆ రోడ్డు పక్కన మురికి కాలువ కనిపించింది. సో ఆ మురికి కాలువ చాలా దరిద్రమైన వాసన వస్తుంది. ఈ పంది పిల్ల ఆ స్మెల్ చూసి వెంటనే అబ్బా ఇన్ని రోజులైంది దీన్ని మిస్ అయ్యి అని చెప్పి వెంటనే అతని చేతుల నుంచి తప్పించుకొని వెళ్ళిపోయి ఆ మురికి కాలువలో దిగిపోయి ఎంత హాయిగా ఉంది, ఇన్నాళ్ళు ఈ యొక్క ఆనందాన్ని నేను చాలా మిస్ అయ్యాను అని చెప్పి ఆనందపడిందంట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దేన్నైనా సరే మనము చాలా మంచిగా తయారు చేయాలని ప్రయత్నించినప్పుడు, లేదంటే దానికి బాగా విలువ ఇవ్వాలనుకున్నప్పుడు దాని లోపల లక్షణాన్ని బట్టి అది ప్రవర్తిస్తుంది. పంది పిల్లలను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినా అది ఉండలేదు. ఎందుకంటే దానికి మురికి కాలవే ఇష్టం, మురికిలోనే అది ఆనందిస్తుంది. దాన్ని తీసుకొచ్చి మనం మంచి స్థితి పెట్టినా, లేదంటే దాని ముక్కుకి లేదంటే మెడలో బంగారపు ఆభరణాలు వేసినా సరే దాని విలువ దానికి తెలియదు. ఎందుకంటే దాని క్యారెక్టర్ అది మురికిలోనే అది ఆనందిస్తుంది. ఈ విషయం ఎందుకు చెప్పానంటే, ఈరోజు మనం ధ్యానించుకోబోయే వ్యక్తి పరిస్థితి కూడా అంతే. చాలాసార్లు మనం బయట వింటూ ఉంటాం, ఏమీ లేని వ్యక్తిని కొన్నిసార్లు ఎవరైనా అవసరతకు వచ్చినప్పుడు వారికి ఏదో ఒక సహాయం చేసి వారికి లైఫ్ ఇస్తూ ఉంటారు. చాలామంది మనం వింటాం, వాడికి నేనే సార్ లైఫ్ ఇచ్చాను అని చెప్తూ ఉంటారు. కానీ వాడు ఎదిగి పెద్ద అయిన తర్వాత, లేదంటే ఒక మంచి స్థితిలోనికి వెళ్ళిన తర్వాత ఎవరైతే అతనికి సహాయం చేసి ఆయన నిలబెట్టారో వాళ్ళని లెక్క చేయరు. నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా ఉంటారు. అప్పుడు అతనికి సహాయం చేసి ఆ స్థితిలోనికి రావడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్న వ్యక్తులు చాలా బాధపడతారు. వాడు ఎవరనుకుంటున్నారు సార్, వాడు నా దగ్గర ఇలా ఉండేవాడు, వాడికి నేనే లైఫ్ ఇచ్చాను, వాడికి నేనే కొంచెం ఈ విధంగా సహాయం చేశాను, ఈ రోజు అన్ని మర్చిపోయి నన్నే వాడు పట్టించుకోవట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తే ఈరోజు మనం ధ్యానించుకోబోయే వ్యక్తి. ఆ యొక్క వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 17 నుంచి 24 వచనాల వరకు. చదివిన వాక్య భాగంలో మనకు ఆ వ్యక్తి ఎవరో అర్థమైంది. సో గడిచిన వారం నుంచి మనము రాజుల కోసం ఆలోచిస్తున్నాం. ఇశ్రాయేలీయులను పరిపాలించిన మొట్టమొదటి రాజు సౌలు గారు. సో ఆ సౌలు గారి కోసం ఈరోజు మనం మాట్లాడుకుందాం. సౌలు కోసం కొంచెం బ్యాక్గ్రౌండ్ చూద్దాం. సౌలు గారి తండ్రి పేరు కీషు. అతని తల్లి పేరు రాయబడలేదు కానీ కనిపించదు, కానీ తండ్రి పేరు కీషు. ఇతను బెన్యామీను గోత్రానికి చెందిన వ్యక్తి. ఇశ్రాయేలీయుల గోత్రములో ఉన్న 12 గోత్రాల్లో బెన్యామీను గోత్రానికి చెందిన వ్యక్తి. ఈయన రాజుగా పరిపాలన ఏ సంవత్సరంలో మొదలుపెట్టాడంటే 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తను రాజ్య పరిపాలన మొదలుపెట్టాడు. ఆ యొక్క ఇశ్రాయేలీలో బెన్యామీను గోత్రములో చాలా చిన్న కుటుంబం, ఎన్నిక లేని కుటుంబం అంటారు కదా, అలాంటి బ్యాక్గ్రౌండ్ మాట సౌలుది. ఈయన 40 సంవత్సరాలు పరిపాలించాడు ఇశ్రాయేలీయులను. అది అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 21వ వచనంలో మనకు కనిపిస్తుంది. మీకు ప్రూఫ్ కావాలంటే 40 సంవత్సరాలు సౌలు గారు పరిపాలన చేశాడు. ఈయన ఇశ్రాయేలీయులను పరిపాలించిన మొట్టమొదటి రాజు. అంటే చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప క్యారెక్టర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ కింగ్ ఖచ్చితంగా ఒక గొప్పవాడిగా ఉండాలి. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, చాలా చరిత్రలో కూడా చాలా విలువ కూడా ఉంటుంది. సో అలాంటి ఒక గొప్ప స్థితిలో ఈయన మనకు కనిపిస్తూ ఉంటాడు. ఈయన చరిత్రలో మనం చూసినట్లయితే దాదాపు క్రీస్తు పూర్వం 1023 సంవత్సరం నుంచి 983 సంవత్సరం వరకు ఈయన పరిపాలన చేశాడు. 1023 to 983 BC, క్రీస్తు పూర్వం ఈ యొక్క సంవత్సరంలో ఈయన పరిపాలన చేశాడు. ఈయన చాలా ఎత్తు ఉన్నటువంటి మనిషి, చాలా ఎత్తైన వాడు, హైట్ బాగా ఎక్కువ. తర్వాత చాలా హ్యాండ్సమ్, చాలా అందగాడు కూడా. ఇక్కడ చదివిన వాక్య భాగంలో కనిపిస్తుంది. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి నిలబెట్టి స్టేడియంలో వారి మధ్యన సౌలును నిలబెడితే వారందరి తలలు ఒక హైట్లో ఉంటే
వారి తలలో పైనుంచి సౌలు భుజాల పైనుంచి కనిపిస్తాడు అనమాట. అంటే సౌలు తన భుజాల దగ్గర నుంచి కనిపిస్తాడు వారికంటే ఎత్తుగా. అలాంటి చాలా ఎత్తైనటువంటి మనిషి, చాలా అందగాడు. ఇశ్రాయేలీల్లో అలాంటి అందగాడు లేడు, అలాంటి బలాఢ్యుడు కూడా లేడు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి సౌలు గారు. ఇది సౌలు కోసం బ్యాక్గ్రౌండ్. సౌలును దేవుడు ఎలా అభిషేకించాడు అనేది కూడా మనము ఆలోచిద్దాం. సౌలు గారిని దేవుడు ఎందుకు అభిషేకించాడంటే ప్రజలు కోరుకున్నారు కాబట్టి అభిషేకించాడు. దేవుడు కోరుకున్న వ్యక్తి కాదు, చెప్పాలంటే ప్రజలు కోరుకున్నటువంటి వ్యక్తి సౌలు గారు. గడిచిన వారం మనము ఆలోచించాం. సమూయేలు యొక్క కొడుకులు న్యాయాధిపతులుగా వారు న్యాయాన్ని చేయకపోతే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సమూయేలు దగ్గరికి వచ్చి, నీ కొడుకులు న్యాయాన్ని తిప్పివేస్తున్నారు, లంచాలు పుచ్చుకుంటున్నారు, మాకు న్యాయం చేయట్లేదు, కాబట్టి సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు, ప్రాధేయపడ్డారు. సమూయేలుకి అది నచ్చలేదు, దేవునికి కూడా నచ్చలేదు. ప్రార్థన చేశాడు. అయినా సరే రాజు వస్తే ఎలా ఉంటుందో దేవుడు వారికి చెప్పాడు. మిమ్మల్ని బానిసలను చేసేస్తాడు, మీ బ్రతుకులు మారిపోతాయి, మీకు ఫ్రీడమ్ ఉండదు అని చెప్పినా సరే మాకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా పర్లేదు కానీ మాకు రాజు కావాలని చెప్పి వారు చాలా గోల చేశారు ఇశ్రాయేలీయుల ప్రజలు. ఇక దేవుడు సమూయేలుతో ఒక మాట చెప్పాడు, సరే నేను రేపు ఈ సమయానికి నీ దగ్గరికి ఒక వ్యక్తిని పంపిస్తాను, అతనిని నువ్వు ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించు అని చెప్పి సమూయేలుకి దేవుడు ఒక మాట చెప్పాడు. ఈ లోపల ఈ యొక్క సౌలు గారి పరిచయం మనకు సమూయేలు గ్రంథంలో కనిపిస్తుంది. సౌలు తన తండ్రి అయినటువంటి కీషుకు సంబంధించిన గాడిదలు, గార్ధబొమ్ములు అని ఉంటుంది, గాడిదలు తప్పిపోతే వాటిని వెతుక్కుంటూ వస్తాడు సౌలు తన పనివాడు. వారు వెతుక్కుంటూ షాలీష అనే దేశానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దొరకవు. తర్వాత షయలీము అనే దేశానికి వెళ్తారు, అక్కడ కూడా దొరకవు. అక్కడి నుంచి బెన్యామీను అనే ప్రాంతానికి వస్తారు, అక్కడ కూడా దొరకదు. తర్వాత చివరికి సూపు అనేటువంటి దేశానికి వస్తారు. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత కూడా దొరకవు. ఇంకా గాడిదలు దొరకలేదు కదా, చాలా రోజులైంది, మనం బయలుదేరి వచ్చి మనము తప్పిపోయామేమని తండ్రి భయపడతాడు, కాబట్టి మనం వెళ్ళిపోదాం, మనం తిరిగి మన తండ్రి దగ్గరికి వెళ్ళిపోదాం అంటే సౌలు దగ్గర పనిచేసే పనివాడు ఏం చెప్తాడంటే, ఈ ఊర్లో ఒక దైవజనుడు ఉన్నాడంట, ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది, గొప్ప ప్రవక్త, సో ఆయనను ఒకసారి కలుద్దాం, ఎలాగో ఈ ఊర్లోకి వచ్చాం కదా మనం, ఆయన ఏమన్నా అవి మన గాడిదలు ఎక్కడ ఉన్నాయో చెప్తాడేమో అని చెప్తాడు. సరే మంచిది, మరి మనము దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాం, మరి కానుక ఏమన్నా ఇవ్వాలి, ఏమైనా ఉన్నాయా మన దగ్గర అంటే, నా దగ్గర కొన్ని వెండి నాణ్యాలు ఉన్నాయి అని చెప్తాడు. సరే అయితే మంచిది, నడు వెళ్దామని చెప్పి ఇద్దరు కలిసి బయలుదేరి సమూయేలుని కలవడానికి వస్తారు. సమూయేలుని కలిసిన తర్వాత అక్కడ పండుగ జరుగుతూ ఉంటుంది, బలులు అర్పించి అక్కడ పండుగ జరుగుతూ ఉంటుంది. అప్పుడు సమూయేలు సౌలు వచ్చిన తర్వాత, నీ మనసులో ఉన్నదేంటో నాకు తెలుసు, నువ్వు ముందు వెళ్ళి రెస్ట్ తీసుకో, ఈ రోజున మనము దేవునికి బలి అర్పించడానికి కొండ మీదకి వెళ్తున్నాం, నాతో పాటు కొండ మీదకి రావచ్చు, అక్కడికి వెళ్ళి మనము దేవునికి బలి అర్పించిన తర్వాత మనము కలిసి భోజనం చేద్దాం, అప్పుడు నీ మనసులో ఉన్నది నా మనసులో ఉన్నది కూడా నేను చెప్తాను, మనం మాట్లాడుకుందాం అని చెప్తాడు. సరే వారు ఆ యొక్క కొండ మీదకి వెళ్తారు, బలి అర్పిస్తారు. బలి అర్పించిన తర్వాత భోజనానికి కూర్చుంటారు. సమూయేలుకు సౌలుకు, సౌలు పనివాడికి ప్రత్యేకంగా ఒక ప్రాంతంలో భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. సౌలు కోసం సమూయేలు ఒక పెద్ద జాయింట్ పీస్ని పక్కన పెట్టమని చెప్తాడు పనివాడితో. సో సౌలు వచ్చిన తర్వాత ఆ పీస్ తీసుకుని రమ్మంటాడు, తీసుకొచ్చి తిను, ఇది నీ కోసమే దాచి ఉంచాను, నువ్వు వస్తావు కదా, నువ్వు బాగా తింటావని అని చెప్పి ఆ పీస్ ఇస్తాడు. సో వీళ్ళంతా కలిసి భోజనం చేస్తారు, అయిపోతాయి. ఈ రోజుకి నువ్వు ఇక్కడే పడుకో, రేపు ఉదయాన్నే వెళ్తే కానీ రేపు మాట్లాడుకుందామని చెప్తాడు. సో తెల్లవారుజామున ఉదయం అవగానే సమూయేలు వచ్చి సౌలును లేపుతాడు. సౌలు నిద్రపోతుంటే లేపి, నీ ప్రయాణానికి సమయం అయింది, ఇంకా నువ్వు వెళ్ళవచ్చు అని చెప్తాడు. బయలుదేరుతారు ముగ్గురు కూడా కలిసి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పనివాడిని ముందు వెళ్ళమని, నీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలని చెప్తాడు. పనివాడు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే సమూయేలు తన దగ్గర ఉన్న తైలపు బుడ్డి తీసుకుని తైలాన్ని తన చేతిలో వేసుకుని సౌలు యొక్క తల మీద పెట్టి అతనిని రాజుగా అభిషేకిస్తాడు. ఈ ఇశ్రాయేలీయుల దేశానికి దేవుడు నిన్ను రాజుగా అభిషేకిస్తున్నాడు అని చెప్తాడు. వెంటనే సౌలు చాలా వినయ విధేయతతో, సార్ నేను రాజునా, నాది ఎన్నిక లేని కుటుంబమే, నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను వీళ్ళకి రాజు అవడం ఏంటి సార్ అంటాడు. పర్లేదు, దేవుడు నిన్ను రాజుగా అభిషేకిస్తున్నాడు, నీవు గొప్పవాడిగా అవుతావు, కాబట్టి ఈ ప్రజలను నువ్వు పరిపాలించు. నీవు మీ ఊరు వెళ్ళినప్పుడు నీకు ఎదురుగా కొంతమంది యాజకులు వస్తారు, వారు నీకు రొట్టెలు తర్వాత కొంచెం నైవేద్యాన్ని ఇస్తారు, అవి తిను, అక్కడి నుంచి బలి అర్పించడానికి వాళ్ళు తీసుకువెళ్తారని చెప్తాడు.
సరే అని చెప్పి తన ప్రాంతానికి రాగానే కొంతమంది యాజకులు ఎదురవుతారు, ఇద్దరు అనుకుంటా. వారు వచ్చిన తర్వాత రొట్టెలు ఈ నైవేద్యాన్ని ఇచ్చిన తర్వాత తింటాడు. తిన్న తర్వాత ఉన్నత స్థలానికి వెళ్ళడానికి వెళ్తున్నప్పుడు అక్కడ ప్రవక్తలందరూ కూడా ఉంటారు. వెంటనే అదే సమయంలో దేవుని యొక్క ఆత్మ సౌలు మీదకి వస్తారు. వెంటనే సౌలు ప్రవచనాలు చెప్తాడు. ప్రవక్తలు ప్రవచిస్తూ ఉంటారు. అదే ప్రవక్తలతో కలిసి సౌలు కూడా ప్రవచనాలు చెప్తాడు. అప్పుడు ఒక సామెత పుట్టింది అని ఉంటుంది. సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అనే సామెత ఆ ద్వారా పుట్టింది అని వాక్యం మనకు చెప్తూ ఉంటారు. సో సౌలు మీదకు కూడా దేవుని యొక్క ఆత్మ వచ్చింది. అతను కూడా ప్రవచించాడు. బహుశా అతను కూడా ప్రవక్తల జాబితాలో చేర్చబడి ఉంటాడు. ఈ విధంగా సౌలు గారు రాజుగా నియమించబడ్డాడు. ప్రజల కోరిక మేరకు ప్రజల కోసం నియమించబడిన వ్యక్తి సౌలు గారు. దేవుడు అతనిని రాజుగా నియమించాడు. సౌలును రాజుగా ఎందుకు నియమించాడు? ఏంటి పర్పస్? ఎందుకు అతను రాజుగా నియమించబడ్డాడంటే, ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేలీయుల ప్రజలను విడిపించడానికి రాజుగా అభిషేకించబడ్డాడు. ఎందుకంటే వారికి నాయకుడు లేడు, వారికి ఒక రాజు కావాలి. ఈ రాజు సౌలు అయితే, ఈ సౌలు ఫిలిస్తీన్ల చేతుల నుంచి ఇశ్రాయేలులకు ఫ్రీడమ్ దయచేసి ఫిలిస్తీన్లను ఓడించాడు. ఇది మెయిన్ పర్పస్, దేవుడు సౌలును రాజుగా అభిషేకించుకోవడానికి. సో సౌలు జీవించిన దినములన్నీ కూడా మనము బాగా ఆలోచిస్తే నాకు 2 భాగాలుగా అర్థమైంది. 2 మాటల్లో మనం తన జీవితాన్ని మనము ధ్యానించవచ్చు. సో ఆ విషయాలు ఈరోజు ఆలోచిద్దాం. అతను ఎలా జీవించాడో ఈ 2 మాటల ద్వారా మనకు అర్థమైపోతుంది. సమూయేలు వచ్చి సౌలుని రాజుగా అభిషేకించేశాడు, రాజు అయిపోయాడు. రాజు అయిపోయిన తర్వాత తను జీవించిన దినములన్నీ కూడా ఈ 2 మాటలతో మనము పోల్చుకోవచ్చు. మొదటి మాట ఏమిటంటే 13వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. మొదటి సమూయేలు 13వ అధ్యాయము, 1 Samuel chapter 13 verse 8 and 9. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి, సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి, దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించాడు. సౌలు జీవించిన విధానంలో మొట్టమొదటిది ఏమిటంటే చెప్పని పని చేశాడు. చెప్పని పని, తనది కాని పని చేశాడు సౌలు. ఇప్పుడు సమూయేలు సౌలును రాజుగా అభిషేకించేశాడు. అయిపోయిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతం వారి మీదకి వేరే వారు వచ్చి యుద్ధం చేస్తున్నారని ఒక మాట వినిపిస్తుంది. వెంటనే సౌలుకు చాలా కోపం వచ్చి వెళ్ళి వారి మీద యుద్ధం చేసి వారిని విడిపించేస్తాడు. అయిపోతుంది. తర్వాత సౌలు కొడుకు పేరు యోనతాను, అంటే ఇంకా కొడుకులు ఉన్నారు కానీ యోనతాను పేరు మనకి ఎక్కువగా కనిపిస్తారు. సో యోనతాను ఫిలిస్తీన్లో కొంతమందిని వెళ్ళి చంపేసి వస్తాడు. ఈ మాటలు ఫిలిస్తీన్లకు వినపడతాయి. తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు కూడా తెలుస్తుంది. ఫిలిస్తీన్లు సౌలు కొడుకు యోనతాను చంపేశాడు అని చెప్పి వెంటనే ఇశ్రాయేలు ప్రజలు చాలా వరకు కూడా ఈ సౌలు దగ్గరికి వస్తారు. ఫిలిస్తీన్లకి ఈ మాట తెలిసి ఫిలిస్తీన్లంతా కూడా యుద్ధం చేయడానికి సిద్ధపడతారు. ఫిలిస్తీన్లంతా కూడా యుద్ధానికి వస్తారు. వారు ఏ విధంగా యుద్ధానికి వచ్చారంటే 30,000 మంది, 30,000 రథములు తీసుకుని వచ్చారు. వారి దగ్గర ఉన్న రథములు 30,000 రథములు. తర్వాత 6,000 గుర్రపు రౌతులు, అంటే గుర్రాన్ని నడిపేవారు, గుర్రం మీద యుద్ధం చేసేవారు 6,000 మంది. ఇది కాక యుద్ధానికి వచ్చిన జనసంఖ్య ఎంత అంటే సముద్రపు ఇసుక రేణువులంతా. సముద్రం పక్కన ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుకను మనం లెక్క పెట్టలేము. అంతమంది జనము యుద్ధానికి సిద్ధపడ్డారు ఫిలిస్తీన్ ఇశ్రాయేలు మీదకి. ఇప్పుడు ఇశ్రాయేలీలంతా కూడా సౌలు దగ్గరికి వచ్చారు. సౌలు దేవుని యొక్క విచారణ చేస్తున్నాడు. సమూయేలుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, లెటర్ పంపించాడు. సరే, నేను ఒక 7 రోజుల్లో వస్తాను, ఈ లోపల నువ్వు జనాన్ని అంతటిని కూడా సిద్ధం చేసుకో, అప్పుడు యుద్ధానికి వెళ్దామని సమూయేలు తనకి రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలంతా కూడా సౌలు దగ్గరికి వచ్చారు. వీళ్ళంతా కూడా యుద్ధానికి సిద్ధపడుతుండగా ఫిలిస్తీన్లు ఎంతమంది వచ్చారు వీరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది చూసి వీరు భయపడిపోయారు. ఇశ్రాయేలు ఒక్కొక్కరు మెల్లిమెల్లిగా వెళ్ళిపోతున్నారు. 7 రోజులు అయిపోయినాయి, సమూయేలు రాలేదు ఇంకా. వీళ్ళంతా కూడా జనం భయపడి పారిపోయారు. కేవలం సౌలు దగ్గర 600 మంది మాత్రమే మిగిలారు. మొత్తం ఇశ్రాయేల్ అందరిలో 600 మంది ప్రజలు మిగిలారు. 7వ రోజు వచ్చేసింది, సమూయేలు ఇంకా రాలేదు. ఈ జనమందరూ కూడా భయపడి పారిపోతూ ఉంటే సౌలు చేసిన పని ఏమిటంటే వారి యొక్క దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం వారు యుద్ధానికి వెళ్ళడానికి దేవుని యొద్ద విచారణ చేయాలి. మొట్టమొదటిగా దేవుని యొద్ద విచారణ చేయడానికి ముందుగా వారు దేవునికి
దహన బలులు, సమాధాన బలులు కూడా అర్పించాలి. దేవునికి బలి అర్పించి దేవుని యొక్క ఆజ్ఞను తీసుకుని అప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. ఈ పని చేయాల్సిన పని ఎవరిదంటే యాజకుడు, అనగా సమూయేలు గారు. దేవుని యొక్క ప్రవక్త, దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి అయినటువంటి సమూయేలు గారిది ఈ యొక్క పని. ఇప్పుడు సమూయేలు ఇంకా రావట్లేదు, తన దగ్గర ఉన్న ప్రజలు వెళ్ళిపోతున్నారు. సౌలుకు టెన్షన్ వచ్చేసింది, ఏమి చేయాలో తెలియలేదు. ఇప్పటికీ సౌలు తన యొక్క రాజ్య పరిపాలన మొదలుపెట్టి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల తర్వాత సౌలు చేసిన పని ఇది. ఇక సమూయేలు రావట్లేదని చెప్పి ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ సమాధాన బలులు, దహన బలులు తీసుకువచ్చేయండి, బలి అర్పించేద్దాం. సార్ మీరు రాజు కదా, మీరు బలి అర్పించకూడదు కదా, ఇది ప్రవక్తలు చేసే పని కదా. లేదు సమూయేలు ఇంకా రావట్లేదు కదా, మరి మీకు వచ్చా? ఎన్నిసార్లు చూడలేదు? సమూయేలు బలి అర్పిస్తున్నప్పుడు నేను చూడలేదా? దాన్ని ఎలా కట్ చేయాలో మనకు తెలుసు, ఎలాగ పేర్చాలో కూడా తెలుసు. దేవునికి ప్రార్థన చేయడం అంటావా? నేను రాజుగా అభిషేకించబడిన రోజే నేను ప్రవచనాలు చెప్పేశాను. నేను కూడా ప్రవక్తలో ఒకనేనయ్యా. సమూయేలుకి నాకు పెద్ద తేడా ఏమీ లేదు. ఆయన ప్రవచనాలు చెప్తాడు, నేను ప్రవచనాలు చెప్తాను. ఆయన కూడా దేవుని యొక్క ఆత్మ అతని మీద కూడా ఉంది, నా మీద కూడా దేవుని యొక్క ఆత్మ ఉంది. ఇది పెద్ద తెలియని పనేమీ కాదు. తీసుకురండి, బలి అర్పించేద్దామని చెప్పి దహన బలులు, సమాధాన బలులు అర్పించేశాడు. అర్పించేసిన వెంటనే సమూయేలు అక్కడికి వచ్చాడు. సౌలు తన స్థితిని మర్చిపోయాడు, తన స్థాయిని మర్చిపోయాడు. బరి తెగించి యాజకుడు చేయాల్సిన పనిని ఈ యొక్క సౌలు గారు చేసేశాడు, బలులు అర్పించాడు. దేవుని యొక్క ఆత్మ వచ్చింది, ప్రవచనాలు చెప్పాను కాబట్టి నేను కూడా సమూయేలుతో సమానం, నాకేం తక్కువ అనుకున్నాడు. అప్పటి నుంచి సౌలు యొక్క పతనం మొదలైంది. రాజుగా అభిషేకించబడిన 2వ సంవత్సరం నుంచే సౌలు యొక్క పతనం మొదలైంది. ఇప్పుడు సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చిన వెంటనే తెలిసింది ఈ విషయం. నీవు చేయకూడని పని నువ్వు చేసావు కాబట్టి దేవుడు నిన్ను రాజుగా అభిషేకించి నీ సంతానాన్ని ఇశ్రాయేలీయుల మీద నిలబెడదాం అనుకున్నాడు. నీ సంతానము నుంచే ఇశ్రాయేలీయులకు రాజులు వస్తాడు, ఆ రాజులు పరిపాలిస్తారు. దేవుడు ఇలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ ఈ రోజు నువ్వు చేసిన పనికి దేవుడు నిన్ను తృణీకరిస్తున్నాడు, దేవుడు చాలా బాధపడుతున్నాడు. కాబట్టి దేవుడు నీ చేతిలో నుంచి ఈ రాజ్యాన్ని తీసివేసి ఎవరైతే తనకు అనుకూలంగా ఉన్నారో అలాంటి ఒక వ్యక్తిని ఆల్రెడీ ఆయన చూసుకున్నాడు, ఆయనకి తన రాజ్యాన్ని ఇచ్చేస్తాడు అని చెప్పి సమూయేలు కోపపడి వెళ్ళిపోయాడు. ఇది సౌలు గారు చేసిన పని. చెప్పని పని చేశాడు, తనది కాని పని చేశాడు సౌలు గారు. యుద్ధానికి తర్వాత బయలుదేరి వెళ్ళారు. సమూయేలు వెళ్ళిపోయిన తర్వాత యుద్ధానికి బయలుదేరారు. 600 మంది ఉన్నారు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు వారి దగ్గర ఉండాల్సినవి ఏంటి? ఆయుధాలు ఉండాలి. కానీ ఇశ్రాయేలీయుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి, కానీ దానికి పదును లేదు. అక్కడ అదే మాట కనిపిస్తుంది తర్వాత అధ్యాయాలు మీరు చదివితే. పదును లేదు. ఎందుకంటే చాలా సంవత్సరాలు అయింది వారు యుద్ధం చేసి. ఆ యుద్ధాలు పదును పెట్టించుకోవాలంటే కంసాల దగ్గరికి వెళ్ళాలి. ఫిలిస్తీన్లు తెలివిగా ఏం చేశారంటే కంసాలందరినీ కూడా చంపేశారు ఇశ్రాయేలులో నుంచి. ఇప్పుడు వారి తమ ఆయుధాలకు పదును పెట్టుకోవాలంటే ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాలి. వారి దగ్గరికి వెళ్ళినా వారు చేయలేరు. కాబట్టి వీరు యుద్ధానికి బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయులు అందరిలో ఆయుధాలు ఉన్న వ్యక్తులు కేవలం 2 మాత్రమే. ఒకరు సౌలు, 2వ వ్యక్తి యోనాతాను. ఇసుక రేణువులంత గొప్ప జనం ఉన్నటువంటి ఫిలిస్తీన్లను ఎదుర్కోవడానికి వెళ్ళిన వీరి దగ్గర కేవలం 2 దగ్గర మాత్రమే ఆయుధాలు ఉన్నాయంటే ఎంత దారుణమైన స్థితి ఒకసారి ఆలోచించండి. సౌలు చేసిన అవిధేయత పనికి ఆ యొక్క యుద్ధంలో తర్వాత జరిగింది ఏమిటంటే, యోనాతాను వీరందరూ కూడా పడుకుని ఉంటుండగా యోనాతాను ఫిలిస్తీన్ల దండు దగ్గరికి వెళ్ళాడు. మన ఇద్దరం వెళ్దాం, దేవుని యొక్క చిత్తం అయితే 2 వెళ్తే ఏమిటి, 100 మంది వెళ్తే ఏమిటి, దేవుడు మనకు విజయాన్ని కలుగజేస్తాడని చెప్పి తన పనివాడిని తీసుకుని వెళ్ళాడు. అక్కడ కొంతమందిని చంపాడు. తర్వాత ఫిలిస్తీన్లందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఒకరినొకరు చంపుకున్నారు. ఈ యొక్క కేకలు, ఈ అరుపులు ఈ సౌలుకి మిగిలిన జనానికి వినబడినప్పుడు వారి వద్ద ఎవరు లేరో తెలుసుకున్నారు. యోనాతాను తన ఆయుధాలు మోసేవాడు లేరు అని తెలుసుకుని వీరు కూడా అక్కడికి వెళ్ళి వారి మీద యుద్ధం చేశారు. ఫిలిస్తీన్ని తరిమారు. చాలా దూరం తరుముతూ వారిని హతం చేశారు, చంపారు. అలాగ వారు హతం చేస్తూ ఉంటుండగా మార్గ మధ్యంలో యోనాతానుకు ఒక తేనె పట్టు కనిపించింది. దారిలో కాలువలాగా ప్రవహిస్తుందంట ఆ తేనె పట్టు. వెంటనే అతను తన కర్ర అందులో ముంచి తీసుకుని ఆ తేనె తిన్నాడు. తన కన్నులు ప్రకాశించాయి అని ఉంటుంది. అంటే చాలా బలం వచ్చింది.
వెంటనే అక్కడ ఉన్న ప్రజలు చెప్తారు యోనాతానుతో, మీ తండ్రి ఒక తీర్మానం చేశాడు, ఏమిటో తెలుసా, ఈ రోజు యుద్ధం కంప్లీట్ అయ్యే వరకు, ఈ రోజు యుద్ధంలో మనం గెలిచేంత వరకు కూడా ఎవ్వరు కూడా ఏమీ తినకూడదు, ఫాస్టింగ్ ఉండాలని చెప్పి తీర్మానం చేశాడు. ఇదేమి బుద్ధి లేని తీర్మానం, ఒకసారి ఆలోచించండి. యుద్ధానికి వెళ్తున్న వాడికి కడుపులో మార్చేసి యుద్ధం చేయరంటే ఎవడు చేస్తాడు? బలం ఉండాలి కదా. సౌలు తీసుకున్న తీర్మానము అతి తెలివి, తన యొక్క తెలివి. ఫాస్టింగ్ ఉండాలి అందరూ కూడా అని చెప్పాడు. సరే, మా నాన్న చేసింది తప్పది, ఒకవేళ నేను కొంచెం తిన్నందుకే నాకు ఇంత బలం వచ్చింది, ఒకవేళ ఇశ్రాయేలీయులందరూ కూడా ఈ తేనె తింటే కనుక ఇంకా ఎక్కువ బలం వస్తుంది, ఎక్కువ మందిని మనము చంపగలము అని చెప్పాడు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు సౌలు దగ్గరికి వీరు అందరూ కూడా గ్యాదర్ అయ్యారు. ఫస్ట్ డే యుద్ధం అయిపోయింది, వారిని చాలా వరకు తరిమేశారు. ఇప్పుడు వీరంతా కూర్చున్న తర్వాత మరుసటి రోజు నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని చెప్పి ఏఫోదును తెప్పించుకుని సౌలు ఎంక్వైరీ చేస్తున్నాడు దేవుని దగ్గర. దేవుడు రిప్లై ఇవ్వలేదు. సౌలుకి అర్థమైంది ఏదో తప్పు జరిగిందని. వెంటనే చీటీలు వేశాడు. ఈ రోజు ఎవరి వల్ల తప్పు జరిగిందో వాడు ఖచ్చితంగా చచ్చిపోవాలి, వాడు మరణించాలి అని చెప్పాడు. ఇశ్రాయేలు జనం అంతా కూడా ఆపోజిట్లో నిలబడ్డారు. సౌలు గారు యోనాతాను ఒకవైపు నిలబడ్డారు. వీరు చీటీలు వేస్తే సౌలు పేరు మీద, ఆ కుటుంబం పేరు మీద చీటీ వచ్చింది. మరలా చీటీ వేస్తే యోనాతాను పేరు మీద వచ్చింది. ఏం చేసావని అడిగాడు. ఏమీ లేదు, నేను కొంచెం తేనె తిన్నాను అంతే, నువ్వు తీసుకున్న తీర్మానం నాకు తెలియదు కదా అని చెప్పాడు. నువ్వేం చేసినా సరే మేము తీసుకున్న తీర్మానాన్ని నీవు ధిక్కరించావు కాబట్టి నేను దేవుని మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ రోజు నువ్వు చచ్చిపోవాలి, నిన్ను చంపేస్తాను అని చెప్పాడు. వెంటనే ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఒప్పుకోలేదు. ఈ రోజు మనము ఈ మాత్రం విజయం పొందామంటే దానికి కారణం కేవలం యోనాతాను మాత్రమే, కాబట్టి అతనిని చంపడానికి వీల్లేదని చెప్పి యోనాతాను రక్షించాడు. వెంటనే సౌలు ఫిలిస్తీన్లు తరవడం మానేసి వెళ్ళిపోయాడు ఇంటికి. ఇది జరిగిన యుద్ధం. యుద్ధం మధ్యలో ఆపేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుడు వారికి తోడున్నాడు కాబట్టి, దేవుడు వారిని శిక్షించాలి అని అనుకోలేదు కాబట్టి ఆ రోజు ఆ మాత్రం విజయాన్నైనా దేవుడు ఇచ్చాడు. సో ఇక్కడ మనకు కనిపించే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, సౌలు గారు చేసిన పని, చెప్పని పని చేశాడు, తనది కాని పని చేశాడు, తన స్థాయిని మర్చిపోయాడు, తన పొజిషన్ ఏంటో అది గుర్తుంచుకోలేదు. నేను కూడా ప్రవక్తనే, నేను కూడా యాజకుడినే, నేను కూడా సమూయేలు చేసే పనులు చేసేయగలను అని చెప్పి అవిధేయతతో ప్రవర్తించాడు. ఇది ఆజ్ఞాతిక్రమం, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. బలులు అర్పించడం, దేవునికి నైవేద్యము అర్పించడం, ఈ పనులన్నీ కూడా చేయాల్సిన వ్యక్తి యాజకులు మాత్రమే. అది కూడా ఎవరు? లేవి గోత్రానికి చెందిన వారు మాత్రమే. ఎవరు పడితే వారు యాజకులు కాదు, ఎవరు పడితే వారు దేవుని మందిరంలో పనిచేసేయడానికి వీలు లేదు. కానీ సౌలు తన యొక్క స్థితిని మరిచిపోయాడు. 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి రాజుగా నేను అభిషేకించబడ్డాను కదా, నాకు తిరుగులేదు, ఈ రాజ్యం నాదే, నేను ఏమి చెప్పితే అదే జరుగుతుంది అని చెప్పి తన ఇష్ట ప్రకారం చేశాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఇది తప్పు. ఈ లైవ్ చూస్తున్న మీలో, అది మన సంఘ విశ్వాసులైనా బయటి విశ్వాసులైనా, మీలో ఎంతమంది మీ సేవకుడి యొక్క పొజిషన్ తీసుకోవడానికి ఆరాటపడుతున్నారు? సంఘాల్లో చాలా వరకు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజున చర్చెస్ డివైడ్ అయిపోవడానికి కానీ, చర్చెస్లో గొడవలు రావడానికి కానీ, సేవకుడికి విశ్వాసులకి గొడవలు అవ్వడానికి కానీ చాలా వరకు ఇదే కారణం. నువ్వు ఏ సంఘానికి చెందిన వ్యక్తివైనా కావచ్చు, పెద్దలుగా పిలువబడుతూ ఉండొచ్చు, లేదంటే కొంతమంది సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేసుకుంటారు. సార్ మీరు ఏ చర్చికి, పలానా చర్చికి వెళ్తామండి, అందులో నేను పెద్దనండి అని చెప్తారు. వీళ్ళని ఎవరు అపాయింట్ చేయరు, వీరికి వీరే చెప్పుకుంటారు. నువ్వు పెద్దవైనా విశ్వాసమైనా ఎవరివైనా సరే, నీవు చేయాల్సిన పని చేయకుండా నీది కాని పని చేయడానికి చాలా ఆరాటపడుతూ ఉన్నావేమో. ఎందుకో తెలుసా? కొంచెం వాక్యం చదవడం వచ్చు, సరే నేను వాక్యం చెప్పేయగలను, నేను ప్రార్థన చేయగలను కాబట్టి నేను కూడా చర్చిలో నిలబడి ప్రార్థన చేసేయగలను, సో కొంచెం నాకు మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి, నేను కూడా చర్చ్ లీడ్ చేసేయగలను. ఇలా ఎంతమంది అనుకోవట్లేదు నేటి రోజుల్లో? దేవుని సేవ దేవుని సేవకుడు మాత్రమే చేయాలి, అనగా పాస్టర్ జాబ్. సమూయేలు పాస్టర్ చేయాల్సిన సమూయేలు పనిని రాజు అయినటువంటి సౌలు వచ్చి చేశాడు. దాని వలన ఎంత శాపం తెచ్చుకున్నాడో మరలా మనం ముందు చూద్దాం. ఆజ్ఞను అతిక్రమించాడు. దైవజనుడంటే మాటలు కాదు, దేవుని సేవకుడు అంటే మాటలు కాదు. వాక్యం ఎవడైనా చెప్తాడు, ప్రార్థన ఎవడైనా చెప్తాడు, లేదంటే లీడ్ చేయడం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న ఎవడైనా చేసేస్తాడు. కానీ దేవుని సేవ చేయాలంటే, సేవకుడు అవ్వాలంటే సమర్పణ ఉండాలి, తర్వాత దేవుని యొక్క పిలుపు ఉండాలి. ఎవరు పడితే అది వచ్చి చేసేయడానికి ఇది గవర్నమెంట్ జాబ్ కాదు, లేదంటే బయట సెక్యులర్ జాబ్ కూడా కాదు.
మీ సేవకులు మీకు అవకాశం ఇవ్వట్లేదని చెప్పి, నాకు వాక్యం బాగా చెప్పడం వచ్చని చెప్పి బయటకు వచ్చి ఎంతమంది సంఘాలు పెట్టేయట్లేదు మీలో? చాలా మంది ఇక్కడే ఈ గల్ఫ్లో కూడా నేను విన్నాను. వీడు కొంచెం వెళ్ళి 2 వాక్యాలు నేర్చుకుంటాడు, లేదంటే యూట్యూబ్లోనో ఏ ఛానల్లోనో వాక్యాన్ని వింటాడు. మంచి మెసేజ్ రెడీగా ఉంది నా దగ్గర, నన్ను మెసేజ్కి పిల్లండి అని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. మాకు ఆ చర్చిలో అవకాశం ఇవ్వట్లేదు సార్, అందుకే మేము ఇంకొక చర్చి పెట్టేస్తున్నాం. ఇక్కడే ఈ యుఏఈలోనే ఎంతమంది వెళ్ళిపోయారో. వీరికి యొక్క ఆరాటం ఏమిటో తెలుసా? దేవుణ్ణి సేవ చేయాలి. ఎందుకో తెలుసా? పాస్టర్గా ఉండే ఆ యొక్క స్థితి చూస్తూ ఉంటారు. బాగా వచ్చేస్తాయేమో, మంచి పలుకుబడి ఉంటుందేమో, మంచి పేరు ఉంటుంది, కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు వెనకాల. ఈ పై రూపాన్ని చూసి ఆరాట పడిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. రాజు అయినటువంటి సౌలు చేసింది కూడా అదే. సమూయేలు సమర్పణ ఎక్కడ? రాజు అయిన సౌలు సమర్పణ ఎక్కడ? సమూయేలు చిన్నప్పుడే దేవునికి డెడికేట్ చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఎదిగాడు, దేవుని సన్నిధిలో పెరిగాడు, దేవునికి విధేయత చూపించాడు. సౌలు ఎప్పుడు వచ్చాడు? 30 సంవత్సరాల వయసులో వచ్చాడు. చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో పెరిగి దేవుడు అంటే తెలుసుకున్న సమూయేలుతో సౌలు కంపేర్ చేసుకుంటున్నాడు. నేను కూడా అతనితో సమానం, నాకేం తక్కువ. ఇలాంటి స్థితిలో ఉంటే కనుక నీ బ్రతుకు కూడా సౌలు లాగా అయిపోద్ది. నాశనం తెచ్చుకుంటావు, జాగ్రత్త. శాపాన్ని తెచ్చుకుంటాం మనం. ఇది నా కోసం అని చెప్పట్లేదు. ఎవరైనా సరే నీవు వెళ్ళే నీ సంఘములో నీ కాపరికి నీవు విలువ ఇవ్వాలి. నీ సేవకుడు నీ దగ్గర లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా పని అప్పు చెప్తే ఆ పనిని మాత్రమే చేయాలి. దాన్ని ఆ యొక్క లిమిట్ క్రాస్ చేసి నీకు ప్రార్థన చేయడం వచ్చు కదా, ఓకే మీరు వాకింగ్ చెప్తారు కదా, సరే ఇంకా పాస్ట్ లేకపోయినా పర్లేదు, మనం నడిపించేయచ్చు. ఇలాంటి పనులు చేస్తే దేవుడు శిక్ష రప్పిస్తాడు. ఇప్పుడు చాలా సరదాగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. అబ్బా బ్రదర్ మీరు అంత బాగా చెప్పారు సార్ మీరు వాక్యం అని పక్కోడు అంటాడు ఒకడు. వీడికి ప్రతి వారం పాస్టర్ చెప్పే వాక్యం నచ్చవు. ప్రతి వారం వీరి కోసం కష్టపడి దేవుని సేవ చేసే సేవకుని యొక్క వాక్యాలు నచ్చు. పక్కవాడు ఎవడన్నా వచ్చి ఒక పావు గంట చిన్న వాక్యాన్ని కాపీ కొట్టిని చెప్తే ఎక్సలెంట్ సార్ మీ మెసేజ్, వెంటనే వీడు పొంగిపోతాడు, మొదలు చెట్టు ఎక్కేస్తాడు. నాకేం తక్కువ. ఇక్కడి నుంచి మొదలవుతుంది పతనం. సౌలు అదే మొదలైంది. సౌలు జీవితంలో ప్రవచనాలు చెప్పాడు కదా, ప్రవక్తలతో కలిపి అక్కడ ప్రవచనాలు చెప్పేటప్పుడు అబ్బా నేను కూడా ప్రవక్తనే. సమూయేలుకు దేవుని ఆత్మ వచ్చింది, నాకు దేవుని ఆత్మ వచ్చింది. సమూయేలు ప్రవచిస్తున్నాడు, నేను కూడా ప్రవచిస్తున్నాను, ఇంకా నాకేంటి తక్కువ. చెప్పని పని చేశాడు. దేవుడు చెప్పని పని చేయడం ఆజ్ఞాతిక్రమము. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. పాపం చేయడం వల్ల వచ్చేది నాశనం. అది మరణం కావచ్చు, లేదంటే వేరే నాశనం కావచ్చు. ఎంతమంది ఎలాంటి స్థితిలో ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. నీకు చెప్పని పనిని, నీది కాని పనిని చేయడానికి ఒకవేళ వెళ్ళిపోతూ ఉంటే, ఆరాటపడుతూ ఉంటే, నీ బ్రతుకు కూడా సౌలు బ్రతుకు వల్ల అయిపోద్ది. నువ్వెవరివైనా, నువ్వు పెద్దగా పిలువబడుతున్నా, నువ్వు గొప్ప విశ్వాసమైనా, నువ్వు ఏ సంఘానికి చెందిన వ్యక్తివైనా సరే, నీ పని ఏమిటో అది తెలుసుకోవాలి. నీ లిమిట్ ఏమిటో ఆ లిమిట్లో ఉండాలి. విశ్వాసి విశ్వాసే, సేవకుడు సేవకుడే, సువార్థికుడు సువార్థికుడే. అంటే ఎవరు చేయాల్సిన పని వారికి ఉన్నారు. ఒక ఆఫీసెస్ అంటారు, చర్చిలో ఆఫీసెస్ ఉంటాయి, అది ఎవరి పని వారు మాత్రమే చేయాలి. కానీ దేవుడి దృష్టిలో అందరూ సమానమే. దేవుడేమి సేవకుడికి పెద్ద స్థితికి ఒక సింహాసనం వేసి కూర్చోబెట్టాడు, విశ్వాసాన్ని కింద కూర్చోబెట్టాడు. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అందరూ ఈక్వల్. కానీ పనులు మాత్రం ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. సౌలుని దేవుని ఆత్మ ఇచ్చాడు, సౌలుకి కూడా ప్రవచనాలు ఇచ్చాడు. సమూయేలు కూడా దేవుని ఆత్మ ఉంది, సమూయేలు కూడా ప్రవచిస్తున్నాడు. కానీ సమూయేలు ఆఫీస్ వేరు, సౌలు యొక్క ఆఫీస్ వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోకుండా సౌలు తన యొక్క దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. కాబట్టి చెప్పని పనిని, లేదంటే తనది కాని పనిని సౌలు చేశాడు. మనము దేవుడు చెప్పని పనిని మనం చేయకూడదు, మనది కాని పనిని మనం చేయకూడదు. దేవుని యొక్క స్థితిని, దైవజను యొక్క స్థానాన్ని తీసుకోవడానికి ఆరాటపడకూడదు. అది ఇప్పుడు తెలియదు, ఒకనొక రోజున దాన్ని మనం రియలైజ్ అవుతాం. అప్పుడు శాపం చాలా ఘోరంగా ఉంటుంది. సౌలు జీవితాన్ని చూస్తే మనకు అది అర్థమవుతుంది. రెండవది ఏమిటో తెలుసా? చెప్పిన పని చేయలేదు సౌలు. ఇంతే. సౌలు యొక్క జీవితాన్ని రెండుగా డివైడ్ చేసుకుంటే, హోల్ లైఫ్ని చెప్పని పని చేశాడు మొట్టమొదటిది. రెండవది చెప్పిన పని చేయలేదు. అంటే దేవుడు ఆజ్ఞాపించిన పని, తను చేయాల్సిన పని చేయలేదు. 15వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట ఉంటుంది. మొదటి సమూయేలు, 1 Samuel chapter 15 verse 14. సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగేను. ఏం చెప్పాడు దేవుడు అనేది ఆలోచిద్దాం. ఇప్పుడు సౌలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి బలులు అర్పించాడు. యుద్ధం జరిగిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత
వెళ్ళిపోయాడు. సమూయేలు చాలా బాధపడ్డాడు. అనవసరంగా రాజుగా సౌలును అభిషేకించానని సమూయేలు బాధపడ్డాడు. దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు కూడా పశ్చాత్తాపపడ్డాడు. ఈ సమయంలో కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత దేవుడు సమూయేలుని మరలా సౌలు దగ్గరికి పంపించాడు. సమూయేలు వచ్చి సౌలుతో ఒక మాట చెప్తాడు. దేవుడు నిన్ను రాజుగా అభిషేకించాడు, మరలా నీతో ఒక మాట చెప్పడానికి నన్ను పంపించాడు. ఏంటంటే, అమాలేకీయులు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో అమాలేకీయులు ఇశ్రాయేలుని చాలా బాధ పెట్టారు. అది నీకు కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు దేవుడు నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమిటంటే, అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళు, వారితో యుద్ధం చెయ్యి. స్త్రీలు, చిన్నపిల్లలు, పశువులు ఏవి కూడా ఉంచొద్దు. దోపుడు అంటే సాధారణంగా యుద్ధాలు చేసినప్పుడు మనుషులందరినీ కూడా చంపేసి, లేదంటే యవనస్తులుగా ఉండేవారిని, అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా పనికి తెచ్చుకునేవారు బానిసలుగా, లేదంటే కొంతమంది పెళ్లిళ్ళు చేసుకునేవారు, లేదంటే పని మనుషులుగా తెచ్చుకునేవారు మనుషుల్ని, లేదంటే మనుషులందరినీ కూడా చంపేసి వారి ఆస్తిని దోచుకునేవారు. బంగారము, ఆవులు, ఇవే కదా ఆ రోజుల్లో ఆస్తి. దాన్ని దోపుడు సొమ్ము అంటారు. అనగా వారి నుంచి దోచుకొని తెచ్చుకున్నటువంటి ఆస్తులు. సో ఇలాంటివి ఏవి కూడా మీరు తీసుకోవద్దు ఈసారి. ఎందుకంటే అమాలేకీయులు నా దృష్టిలో చాలా పాపం చేశారు. వారందరినీ చంపండి. ఆవులు, గొర్రెలు ఏవైనా సరే ఏ వేటిని ఉంచొద్దు, అందరినీ చంపేసి ఆ యొక్క యుద్ధాన్ని చేసి నువ్వు రావాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. సౌలు సరే, ఓకే, చాలా మంచిదని చెప్పాడు. వెళ్ళారు యుద్ధానికి. యుద్ధం జరిగింది. యుద్ధం అయిపోయిన తర్వాత అందరినీ చంపేశారు, రాజును పట్టుకున్నారు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలంతా కూడా దోపుడు సొమ్ము దోచుకున్నారు. గొర్రెలు, ఆవులు, ఎడ్లు ఇవన్నీ కూడా తీసుకున్నారు. ఇవన్నీ కూడా తీసుకుని వచ్చేసారు. సమూయేలు ఇప్పుడు సౌలు దగ్గరికి వచ్చాడు. సమూయేలు దేవుని ప్రవక్త కదా. సౌలు ఏం చేశాడు, ఆల్రెడీ దేవుడు సమూయేలుకి చెప్పేస్తాడు. సమూయేలుకి తెలుసు. వచ్చాడు. వచ్చిన తర్వాత, సార్ నమస్తే, మీకోసం ఎదురు చూస్తున్నాను. మీరు ఎలాగైతే చెప్పారో సేమ్ అదే విధంగా నేను యుద్ధం చేశాను. దేవుని మాట నేను మేరలేదు. దేవుడు మంచి విజయాన్ని మనకు అందించాడు అని చెప్పాడు. వెంటనే సమూయేలు చెప్తున్నాడు, మరి పక్క నుంచి వస్తున్న ఆ ఆవులు, ఎడ్లు, వాటి రంకిళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సౌలేమో సమూయేలు ముందు నిలబడి, నేను అందరినీ చంపేశాను, ఏమీ కూడా మిగిల్చుకోలేదు, యుద్ధంలో దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించాడని చెప్తే వెనకాల నుంచి అరుపులు వస్తున్నాయి. ఎద్దులు, గొర్రెలు, మేకలు ఇవన్నీ అరుస్తున్నాయి. మేము ఉన్నాం ఆల్రెడీ ఇక్కడ అని చెప్పి సౌలు కవర్ చేయాలనుకున్నాడు, కానీ అక్కడ కవర్ చేయలేకపోయాడు. సమూయేలు వెంటనే అడిగాడు, అవేంటి? నీవు దేవుని ఆజ్ఞను అతిక్రమించావు. మరలా రెండవసారి దేవుని యొక్క మాటను అతిక్రమించాడు సౌలు. అప్పుడేమో చెప్పని పని చేశాడు, తనది కాని పని చేశాడు. ఇప్పుడు చెప్పిన పని చేయట్లేదు. దేవుడు చేయాలని చెప్పిన ఒక ఆజ్ఞను మరలా అతిక్రమించాడు. నేనేమో దేవుని పని చేశాను, దేవుని ఆజ్ఞను నేను నెరవేర్చేశానని చెప్పాడు. కానీ అతను చేసిన పాపం దాగలేదు. వెనకాల అరుస్తున్నాయి ఆ రంకెలు. ఏం చేశారంటే, ఇశ్రాయేలు ప్రజలు ఆవులు, ఎద్దులు ఇలాంటి వాటన్నిటిని కూడా పట్టుకొని మంచి మంచి వాటిని తీసుకుని వచ్చారు. సౌలుకు తెలియదా వాళ్ళు తెస్తున్నప్పుడు? తెలుసు. సౌలుకు తెలియకుండా జరిగిందా? అలాగేం జరగలేదు. సౌలుకు తెలిసే జరిగింది. దేవుడు నీకు ఆజ్ఞాపించిన పని నువ్వు ఎందుకు చేయలేదు అని అంటే, ఇప్పుడు సౌలు ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, ఈ యొక్క పశువులన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు తీసుకొచ్చారు, ఎందుకో తెలుసా? నీ దేవునికి బలులు అర్పించడానికి తీసుకొచ్చారు అని చెప్తాడు. అంటే దేవుడు శపించిన వాటిని తీసుకొచ్చి దేవునికి బలి ఇవ్వాలి అని అనుకుంటున్నాడు అన్నమాట సౌలు. ఈ మాట సమూయేలుకు నచ్చలేదు. సౌలు, నీకు ఒక మాట చెప్తాను, నీవు ఎంత బలమైన వాటిని తీసుకొచ్చి దేవునికి బలి అర్పించేసినా దానివల్ల ఉపయోగం లేదయ్యా. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? మాట వినడం. మాట వినటం కంటే గొప్పది ఏది కూడా లేదు. నువ్వు ఎన్ని బలులు అర్పించినా సరే దానివల్ల అనవసరం. నువ్వు దేవుని మాట వింటే నువ్వు బలి అర్పించినట్లే. నువ్వు అర్పించే బలి దేవునికి అవసరం లేదు అని చెప్పి కోపపడ్డాడు. కోపపడి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే మరలా సమూయేలుని పట్టుకుంటాడు సౌలు. అలా అనకొద్దు, నువ్వు దయచేసి నా మాట విను, నేను ఏదో తప్పు చేశాను, జరిగిపోయింది, కానీ నా మీదకి ఈ శాపం రాకుండా ఉండాలని చెప్పి నీ దేవునికి ప్రార్థన చేయి నా కోసం అని చెప్తాడు. 2 సార్లు ఒక మాట పలుకుతాడు సౌలు. ఏమిటో తెలుసా? నీ దేవునికి అని అంటాడు. మరి సౌలుకి ఏమవుతాడో? యెహోవా కదా, ఆయనే కదా రాజుగా అభిషేకించాడు, ప్రవచనాలు చెప్పాడు, బలులు అర్పించేశాడు, యెహోవా దేవా అని చెప్పి చాలా. తర్వాత అదే పేరు మీద యుద్ధానికి కూడా వెళ్ళాడు. ఈ రోజున సమూయేలు వచ్చి తిడుతూ ఉంటే, నీ దేవునికి నా కోసం ప్రార్థన చేయ్యా, నీ దేవునికి ఇవి బలి అర్పించడానికి తీసుకువచ్చాను. ఇప్పుడే మారిపోయింది సౌలు జీవితం.
సమూయేలు దేవుడు అయిపోయాడు యెహోవా, సౌలుకి యెహోవా దేవుడు కాదు. మారిపోయింది తన జీవితం. సమూయేలుకు కోపం వచ్చింది, నచ్చలేదు, తిరిగి వెళ్ళిపోతూ ఉంటే పట్టుకొని మరలా సౌలు చెప్పే మాట ఏమిటో తెలుసా? ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చూస్తున్నారు కదా, నువ్వు ఇప్పుడు నా మీద కోపపడి నన్ను తిట్టి వెళ్ళిపోతే నా పరువు ఏమైపోవాలి? ఇంతమంది జనం ఉన్నారు, నేను వాళ్ళకి రాజుని కదా, అట్లీస్ట్ నా కోసం ఆలోచించు, కొంచెం నాతో పాటు ఉన్నత స్థలం మీదకి వచ్చి బలర్పించి వెళ్ళిపోయావనుకో, నాకు బాగుంటుంది, నీకు కూడా బాగుంటుంది అని చెప్పి మరలా రిక్వెస్ట్, ఘనత కోరుకుంటున్నాడు. ఎంత తప్పు చేసి ఎంత పాపం చేసి కూడా ఘనత కావాలి నాకు, ఆ ప్రజల ముందు నన్ను కొంచెం ఘనపరచు, నువ్వు నా పక్కన ఉంటే నాకు కొంచెం వాల్యూ ఉంటుంది, నువ్వు నా కోసం ఆగు అని చెప్పాడు. అయినా సమూయేలు తిరిగి వెళ్ళిపోతుంటే పట్టుకున్నాడు. పట్టుకున్న వెంటనే సమూయేలు పైన వేసుకున్న వస్త్రం చిరిగిపోతుంది రెండుగా. వెంటనే సమూయేలు ఒక మాట అంటాడు, ఈరోజు ఈ వస్త్రం చిరిగింది కదా, దేవుడు నీ దగ్గర నుంచి నీ రాజ్యాన్ని కూడా అలాగే 2 భాగాలుగా చీల్చి వేస్తాడు. ఆల్రెడీ ఒక వ్యక్తిని దేవుడు చూసుకున్నాడు, అతనికి తన రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు, నీ యొక్క చేతిలో నుంచి నీ రాజ్యం పోతుంది అని చెప్పి సౌలుతో పాటు కలిసి ఉన్నత స్థలముల మీదకి వెళ్ళి దేవునికి బలర్పించాడు. అమాలేకుల రాజు అయిన అగగును సమూయేలు తీసుకుని రమ్మని చంపి అక్కడ హతం చేస్తాడు. సౌలు ఆ రాజును పట్టుకుని వచ్చాడు కానీ చంపలేదు, లోపల దాచాడు. ఇప్పుడు సమూయేలు ఆ రాజును తీసుకుని వచ్చి అక్కడ చంపుతాడు. తర్వాత సమూయేలు కోపంతో తిరిగి వెళ్ళిపోతాడు. సమూయేలు బ్రతికినన్ని రోజుల్లో మరలా ఒక్కసారి కూడా సౌలు మొహం చూడలేదు. సౌలు కోసం ప్రతిరోజు ఏడుస్తూనే గడిపాడు సమూయేలు. ఎందుకు తెలుసా? ఇలాంటి అనవసరమైన వ్యక్తిని, ఎందుకు ఉపయోగపడని వ్యక్తిని అనవసరంగా రాజుగా చేశాను. దేవుడు కూడా పశ్చాత్తాపపడ్డాడు, సమూయేలు కూడా ఏడ్చాడు, ఎందుకు ఇలాంటి వ్యక్తిని రాజుగా చేశాం, ఈ రాజ్యం ఎట్టుపోతుంది అని చెప్పి వారు చాలా బాధపడ్డారు. సో అప్పటి నుంచి సమూయేలు సౌలుని కలవలేదు. ఈ 2 తప్పులు సౌలు చేశాడు తన జీవితంలో. చెప్పని పని చేశాడు, రెండవది చెప్పిన పని చేయలేదు. అమాలేకులను హతం చేయి, మొత్తం అందరినీ కూడా నువ్వు నాశనం చేయాలి అని చెప్తే 2 సార్లు కూడా ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు చెప్పని పని చేయడం తప్పే, చెప్పిన పని చేయకపోవడం కూడా తప్పే. 2 కూడా ఆజ్ఞాతిక్రమమే, 2 కూడా పాపమే. ఇప్పుడు దేవునికి దూరం అయిపోయాడు, తన జీవితం చాలా దారుణంగా ముగించబడింది. దేవుడిచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఎక్కడ వాడు? చాలా ఒక క్రింద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక చిన్న కుటుంబం, ఎన్నిక లేని కుటుంబం, అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి ఈ రోజు రాజుగా నియమిస్తే సమూయేలు ఎవడు, దేవుడెవడు, నేను రాజుని అనేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. తన క్యారెక్టర్ మారలేదు, గర్వం వచ్చేసింది. దేవుడు చెప్పిన పనిని నీవు కూడా చేయకపోతే ఇలాంటి స్థితే వస్తుంది. అది కూడా అజ్ఞాతిక్రమమే. దేవుడు చెప్పిన పని నేను చేసేసాను అని నువ్వు అనుకోవచ్చు, కానీ మన వెనకాల కొన్ని ఉంటాయి ఎలాంటివి. సౌలు చూసారా, అమాలేకులు నేను ఓడించేశాను, అందరినీ చంపేశాను అన్నాడు, కానీ వెనకాల ఎద్దులు, ఆవులు, మేకలు ఇవి అరుస్తూ ఉన్నాయి. అంటే రహస్య పాపములు. నేను దేవుని నమ్ముకున్నాను సార్, దేవుని కోసం ఇది చేశాను, మరి వెనకాల ఉన్నది ఇంకా కొన్ని ఉంటాయి మాట, వదలలేము. సో ఇలాగా వదలలేని పాపాలు ఉంటాయి, రహస్య పాపాలు ఉంటాయి. వాటిని మనము వదులుకోలేకపోతే కనుక అది కూడా దేవుని దృష్టిలో పాపమే. ఎందుకంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే. దేవుడు చెప్పిన పని ఏమిటి? నీవు నా వద్దకు వచ్చినప్పుడు నువ్వు మొత్తాన్ని విడిచిపెట్టాలి, మరలా నీ కోసం ఏది ఉంచుకోవడానికి వీల్లేదు. అవి అపవిత్రమైనవి, ఎందుకంటే శపించబడినవి. వాటిని పూర్తిగా విడిచిపెట్టుకుని నీవు నా దగ్గరకు రావాలి. అది దేవుడు మన నుంచి కోరుకునేది. కానీ మనం ఇంకా వాటిని ఉంచుకుంటూ ఉన్నట్లయితే కనుక అది కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే. దానివల్ల కూడా మనం నష్టపోతాం. గుర్తుంచుకో, దేవుడు చెప్పని పనిని చేయడానికి ఆరాటపడిపోయే వ్యక్తులు దేవుడు చెప్పే పనిని చేయడానికి ఇష్టపడరు. ముందుగా ఆలోచించాం కదా, ఈ సేవలో లేదంటే సంఘాల్లోని సేవకుడి స్థానాన్ని లేదంటే గొప్ప స్థానాన్ని కోరుకునే వ్యక్తులకు ఒకవేళ వేరే ఇంకొక పని, బ్రదర్ మీరు ఇది చేయండి, లేదంటే సిస్టర్ మీరు ఇది చేయండి అంటే చేయరు. ఆయన ఎవరు మనకి చెప్పడానికి? మన లెవెల్ ఏంటి? మనం వెళ్ళి చైర్స్ తీస్తామా? మనం వెళ్ళి క్లీన్ చేస్తామా? నేనేంటి, నా పొజిషన్ ఏంటి? ఇవి వస్తాయి మాటలు. ఎంతమంది లేరు అలాంటి వాళ్ళు చర్చెస్లో? పరిచర్య చేయడానికి ముందుకు రారు. పరిచర్య చేయాలంటే లెవెల్ అడ్డు వచ్చేస్తుంది, స్టేటస్ అడ్డు వస్తుంది. కానీ నువ్వు వెళ్ళి వాక్యం చెప్పంటే వెంటనే రెడీ అయిపోతారు. అయ్యో పాస్టర్ గారు నేను రాదండి, ఇప్పుడు రావు. నువ్వు వాక్యం చెప్పంటే వెంటనే బైబిల్ తీసుకుని ఏదో ఒక వీడియో చూసేయడము, ఏదో విధంగా చెప్పడానికి సిద్ధపడి. ఎందుకంటే చాలా మంది ముందు మనం ఒక గొప్ప స్థితిలో నిలబడతాం. అక్కడ అందరూ కూర్చొని ఉంటారు, మనం నిలబడి చెప్తూ ఉంటే అందరూ వింటూ ఉంటే ఆ ఆనందమే వేరు. అది కొంచెం స్థాయి హెచ్చైనది.
అదే బిలీవర్స్ ముందు నువ్వు చైర్స్ తీసి చేపలు ఎత్తి ఎలాంటి పరిచర్య చేయడానికి రావాలంటే నీ లెవెల్ అడ్డు వచ్చేస్తుంది నీకు. కానీ దేవుడు చెప్పింది ఏంటో తెలుసా, నీ పని అక్కడే మొదలు పెట్టాలి. ఆ స్థితి నుంచి దేవుడు అప్పుడు తర్వాత ఆశీర్వదిస్తాడు. అంటే విశ్వాసం అక్కడే ఉండిపోవాలి, సేవకుడు ఇక్కడే ఉండాలన్న ఉద్దేశం కాదు. కానీ ఎవరికి అప్పగించిన పనిని వారు అక్కడ ఖచ్చితంగా నెరవేర్చగలగాలి. పరిచర్యలో ఆశీర్వాదం ఉంటుంది. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నేను కూడా అలాంటి పరిచర్య చేసి వచ్చాను. అవన్నీ చెప్పుకొని పెద్ద గొప్పల కోసం కాదు, కానీ నేను కూడా పరిచర్య చేశాను. ఏ చర్చిలో ఉన్నా సరే ఆదివారం ఉదయాన్నే వెళ్ళి అక్కడ బరకాలు వేసి అంతా క్లీన్ చేసి సౌండ్ సిస్టమ్ పెట్టి ఇవన్నీ సెట్ చేసుకుని చూసుకుంటూ ఉంటాను. మా తల్లిదండ్రులు కూడా అదే. ఇప్పటికీ వారు ఉన్న సంఘంలో కూడా వారు పరిచర్య చేసుకుంటారు. ముందుగా విశ్వాసం చేత పని చేయించుకోవచ్చు, కానీ అలా ఇష్టపడరు. ఆ పరిచర్య చేయడం వలన దేవుడు ఈ రోజున ఆశీర్వదించాడు. అనేక మంది సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. దేవుడు చెప్పిన పనిని మనం చేయాలి, చెప్పని పనిని చేయకూడదు. చెప్పని పనిని చేయడానికి ఆరాటపడిపోయి చెప్పిన పనిని చేయకపోతే దానివల్ల నష్టం ఎదుర్కొంటాం. ఇప్పుడు సౌలు ఇదే చేశాడు. తన జీవితం అంతా కూడా తనది కాని పని చేశాడు, తనదైన పని చేయలేకపోయాడు. చివరికి ఎంత దారుణంగా తన జీవితం ముగించబడిందంటే, ఇప్పుడు ఫిలిస్తీన్లతో యుద్ధం జరగలేదు కదా పూర్తిగా. తర్వాత ఫిలిస్తీన్లు మరలా యుద్ధానికి వచ్చేవారు. కొన్ని రాజ్యాల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. సౌలు చేసిన పని ఏమిటంటే, ఎవరైతే బలమైన పరాక్రమశాలులు ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా అద్దెకి తెచ్చేసుకున్నాడు, వారిని కొనుక్కున్నాడు, దత్తత తీసుకున్నాడు, వారిని తన సైన్యంలో చేర్చుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత కొన్నాళ్లకు దావీదు మీద సమూయేలు చనిపోయాడు. సమూయేలు చనిపోయిన తర్వాత దావీదు మీద కోపం పెరిగింది. దేవుడు ఈ యొక్క సౌలు రాజ్యాన్ని దావీదు చేతికి అప్పగించాడు. సమూయేలు వెళ్ళి బాధపడుతుంటే దేవుడు చెప్తాడు, ఇంకా ఎన్నాళ్ళని సౌలు కోసం నువ్వు బాధపడతావు, నేను దావీదుని రాజుగా అభిషేకిస్తాను, నువ్వు వెళ్ళి అతన్ని అభిషేకించి, అతను నా హృదయానుసారుడు, నేను ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేస్తానో సేమ్ అదే విధంగా తను జీవిస్తాడని చెప్పి దావీదును ఎన్నుకున్నాడు. తర్వాత మనకు తెలుసు, గొలియాతుతో యుద్ధం జరుగుతుంది. దావీదు సౌలు దగ్గరికి వస్తాడు. తర్వాత దావీదు రాజుగా అయ్యాడని సౌలుకు తెలుస్తుంది. ఇక సౌలు ఏం చేశాడో తెలుసా, ఫిలిస్తీన్లైన తన శత్రువులను తరమడం మానివేసి తన దేశంలో తన తరువాత కాబోయే రాజు అయినటువంటి దావీదును తరమడం మొదలుపెట్టాడు. తన జీవితం అంతా కూడా ఈ 40 సంవత్సరాల తన రాజ్య ప్రయాణంలో తాను ఫిలిస్తీన్లు తరమడం మానేశాడు. ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళి దావీదు అక్కడెక్కడ ఉన్నాడంటే ఆ యుద్ధం మానేసి వచ్చి దావీదు వెనకాల పరిగెట్టాడు. దావీదును చంపడానికే తిరిగాడు. చివరికి దావీదుకు షెల్టర్ ఇచ్చారని చెప్పి 87 మంది యాజకులను కూడా చంపించేశాడు మొట్టమొదటిగా. బహుశా ఇశ్రాయేల్ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి అనుకుంటే యాజకులను చంపడం. దావీదుకు షెల్టర్ ఇచ్చారని చెప్పి 22వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. 87 మంది యాజకులను చంపించేశాడు. తరువాత తన జీవితంలో దేవుడు సౌలు నుంచి దూరం అయిపోయాడు. దురాత్మ వచ్చి సౌలు మీదకు వచ్చింది. దేవుని యొక్క ఆత్మ సౌలును విడిచి వెళ్ళిపోయింది. దురాత్మ బారిన పడ్డాడు. దేవుడు అతనిని ఎడబాసాడు. దేవునికి దూరం అయిపోయాడు. ఎంత ఘోరమైన స్థితికి వెళ్ళిపోయాడు చూడండి. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వలన తన యొక్క స్థితి మారిపోయింది. దేవుని యొక్క ఆత్మ అతని వద్ద నుంచి పోయింది. దురాత్మ అతని మీదకి వచ్చింది. దేవుడు అతనిని ఎడబాసాడు. చివరికి అతని మరణం ఎలాగ సంభవించిందో మనము ఆలోచిద్దాం. ఇప్పుడు ఒక రోజున దావీదును తరుమడం మానేసిన తర్వాత ఫిలిస్తీన్లతో యుద్ధం వచ్చింది. ఫిలిస్తీన్లతో యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని చెప్పి దేవుని వద్ద మొరపెట్టాడు సౌలు గారు. దేవుడు ఆన్సర్ ఇవ్వలేదు, ఎందుకంటే దేవుడు వదిలేశాడు సౌలుని. దావీదు కరుణించి చంపకుండా వదిలేశాడు. 2 సార్లు సౌలుని చంపే అవకాశం దొరికినా సరే, ఎందుకంటే దేవుని చిత్త ప్రకారమే నేను రాజును అవ్వాలి, సౌలుని చంపేసి నేను రాజును అవ్వకూడదు, అతను అభిషేకించబడిన వ్యక్తి ఎంత అయినా సరే అని చెప్పి విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళాలని దేవుని దగ్గర ప్రేయర్ చేశాడు, నాకు ఆన్సర్ ఇవ్వని అడిగాడు. దేవుడు ఏ జవాబు ఇవ్వలేదు. చివరికి సౌలు ఇంకా దేవుడి నుంచి జవాబు రాకపోయేటప్పటికి అప్పటికే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. తన దేశంలో నుంచి సోది చెప్పేవారిని, కర్ణ పిశాచములు చూసేవారిని, ఇలాంటి వారందరినీ కూడా చంపేసి వారిని పంపించేమన్నాడు. అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు అని చెప్పాడు. కానీ ఇప్పుడు సౌలుకి దేవుని దగ్గర నుంచి జవాబు రాకపోయేటప్పటికి ఈ కర్ణ పిశాచం అంటే పిశాచాలను అంటే దెయ్యాలని పిలిచి వాటితో మాట్లాడడం మాట. ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి ఒక వ్యక్తిని వెతకండి, మనం అక్కడికి వెళ్దామని చెప్పాడు. మీరు దేశంలో నుంచి తీశారు కదా, ఎక్కడ దొరుకుతారు అని అన్నారు సేవకులు. పర్లేదు, ఎక్కడ ట్రై చేయండి అన్నాడు. ఒక స్థలంలో ఒక స్త్రీ దొరికింది, అడ్రస్ తెలిసింది. వెంటనే సౌలు తన వేషాన్ని మార్చుకుని తన సేవకులతో కలిసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నాకు ఒక వ్యక్తితో నేను మాట్లాడాలి,
ఆ వ్యక్తిని పిలవండి అని చెప్పాడు. అంటే ఆ స్త్రీ అంటది, నీకు సౌలు రాజు చేసింది తెలుసు కదా, ఇలాంటి పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ అతను చంపించేశాడు, ఇప్పుడు మరలా నా ప్రాణం మీదకి నువ్వు రిస్క్ తీసుకొస్తావా అన్నాడు. నేను దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను, నీకు ఏ రిస్క్ కూడా జరగదు అని అంటాడు. వెంటనే ఎవరిని పిలవాలి అంటే సమూయేలుతో మాట్లాడాలి నేను. సమూయేలుని చూసిన వెంటనే అప్పుడు ఈ స్త్రీకి అర్థమవుతుంది, నువ్వు సౌలువే అని చెప్తాడు. సో ఇప్పుడు సమూయేలు పైకి వచ్చిన తర్వాత నన్ను ఎందుకు రప్పించావు నువ్వు అని చెప్పి సమూయేలు సౌలుతో అడుగుతాడు. ఏం చేస్తానో దేవుడు నాకు రిప్లై ఇవ్వట్లేదు, నువ్వేమో లేవు, నువ్వు చచ్చిపోయావు, ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా నాకు ఏమీ తెలియట్లేదు అని చెప్తే సమూయేలు ఒక మాట చెప్తాడు, రేపు ఈ సమయానికి నీవు నీ కొడుకు నాతో పాటు ఉంటారు, అంటే యుద్ధంలో మీ ఇద్దరు కూడా చచ్చిపోతారు, యుద్ధంలో నువ్వు ఓడిపోతావు అని చెప్పి సమూయేలు మాయమైపోతాడు. ఈ సమూయేలు మరణంలో 2 కాంట్రవర్సీస్ ఉన్నాయి, 2 కొంచెం కాంట్రాడిక్షన్స్ ఉన్నాయి. అది కూడా క్లియర్ చేస్తాను, ఎందుకంటే ఈ విషయం మనం ఆలోచిస్తున్నాం కాబట్టి. ఇప్పుడు సౌలు వచ్చి సమూయేలు యొక్క ఆత్మను తీసుకునిరా, సమూయేలు యొక్క ఆత్మతో నేను మాట్లాడతాను అని చెప్పాడు. కర్ణపిశాచం చూసే ఆ యొక్క స్త్రీ సమూయేలును రప్పించింది, అది మనకు అక్కడ మనం ఆలోచిస్తూ ఉంటాం. సో ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి వస్తాడా, అది కూడా సమూయేలు దేవుని యొక్క సేవకుడు, ఈ స్త్రీ ఏమో దెయ్యాలు చూసేది, ఈ స్త్రీ దేవుని యొక్క సేవకుని పైకి రప్పించగలదా అనేది. సో కానీ అక్కడ వాక్యాన్ని మనం చదివితే సౌలు ఆ స్త్రీతోటి చెప్తాడు, ఆమె అడుగుతుంది ఎవరిని రప్పించాలి అని అడిగితే సమూయేలు కావాలి అని అంటాడు. కానీ ఆ స్త్రీ సమూయేల్ని పిలిచినట్టు ఉండదు, అక్కడ సమూయేల్ని పిలవలేదు, కానీ సమూయేలే పైకి వచ్చాడు, అంటే దేవుడు రప్పించాడు. ఎందుకో తెలుసా, దేవుడు తన ద్వారా మాట్లాడాలి, ఇంకెవరు మాట్లాడినా సరే సౌలు నమ్మడు, సమూయేలు చెప్తేనే నమ్ముతాడు. సో సమూయేలు ఖచ్చితంగా రావాల్సిన అవసరం అక్కడ ఉంది. ఈ కర్ణ పిశాచం చూసే స్త్రీ సమూయేలుని రప్పించలేదు, అది క్లియర్ మనకు. సో ఈ పిశాచాలు లేదంటే సోది చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఆత్మను రప్పించడం అనేది అబద్ధం, అది జరగదు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే దేవుడే సమూయేలుని పంపించాడు, ఎందుకంటే సమూయేలు మాట్లాడితేనే అతను నమ్ముతాడు, సమూయేలు కోసమే సౌలు వచ్చాడు. సో అండ్ తన న్యూస్ ఆ యొక్క వార్తను సౌలుకు కూడా అందించాలి, కాబట్టి సమూయేలు బయటకు వచ్చి సమూయేలు ఆ మాటను చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సౌలుకు ఇంకా ఒళ్ళంతా కూడా చెమటలు పట్టేసినాయి, టెన్షన్ పడిపోతున్నాడు. ఎందుకో తెలుసా, రేపు నేను చచ్చిపోతున్నాను అని తెలిసినప్పుడు ఎవరికి ఆనందంగా ఉంటుంది. ఇక తట్టుకోలేకపోయాడు, 2-3 రోజులు అయిపోయింది, ఏమీ తినలేదు. ఇంకా సేవకులు బ్రతిమాలారు, ఏదో ఒకటి తినయ్యా అని చెప్పి, అయినా సరే అతను మాట వినలేదు. ఆఖరికి ఆ స్త్రీ వచ్చి కొంచెం తినిపించింది, తిన్నాడు, తిన్న తర్వాత వెళ్ళాడు, యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం జరిగింది, యుద్ధములో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలును ఓడించారు. తర్వాత యోనాతాను చచ్చిపోయాడు, మిగిలిన కొడుకులు చచ్చిపోయారు. ఇప్పుడు సౌలుకు కూడా బాణాలు గట్టిగా తగిలినాయి, గాయాలు బయలయ్యాడు, ఎక్కువ గాయాలైనవి, ఇంకా చచ్చిపోతాడు. ఈ సమయంలో సౌలు తన ఆయుధాలు మోసేవాడితో ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఆ ఫిలిస్తీన్లు సున్నతి లేని వారు వచ్చి నన్ను చంపేస్తారు, వారి చేతిలో నేను చచ్చే కంటే నీవే నన్ను చంపే అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. కానీ వాడు చంపడు, ఎందుకంటే ఇతను రాజు, అభిషేకించబడ్డాడు, నేను చంపనని అంటాడు. అప్పుడు సౌలు ఏం చేస్తాడంటే తన కత్తి మీద తానే పడి చచ్చిపోతాడు. ఇది సౌలు యొక్క మరణం. తన జీవితంలో దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వలన తనను దేవుడు విడిచిపెట్టేశాడు, తన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది, తన రాజ్యం వేరే వారి చేతులకు వెళ్ళిపోయింది. తర్వాత అతని యొక్క మరణం చాలా దారుణంగా ముగించబడింది. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు, కోల్పోయాడు. ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు, ఒక రాజుగా నిలబెట్టి ఈ రాజ్యాన్ని పరిపాలించుకోయ్యా అని చెప్తే తన రాజ్యాన్ని తన ఇష్టం వచ్చినట్టు పరిపాలించడానికి సిద్ధపడ్డాడు. దేవుని ఆజ్ఞను మీరాడు, చెప్పని పని చేశాడు, చెప్పిన పని చేయలేదు. దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు. చాలా దారుణంగా ముగించబడింది సౌలు జీవితం. మరలా ఇంకొక కాంట్రాడిక్షన్ ఏమిటంటే, మనకు ఇదే మాటలో సౌలు యొక్క మరణం కోసం మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో అనుకుంటే ఒక చోట కనిపిస్తుంది. తర్వాత దావీదు రాజు అయిన తర్వాత ఈ విషయాలు మరలా మనకు కనిపిస్తాయి అక్కడ. అప్పుడు ఈ యుద్ధంలో నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ పోయి దావీదు దగ్గరకు వస్తాడు. దావీదు దగ్గరకు వచ్చి సౌలు కోసం చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఇలాగ యుద్ధం జరిగింది, చాలా గట్టిగా యుద్ధం జరిగింది, ఇశ్రాయేలు ఓడిపోయారు, యోనాతాను వీళ్ళందరూ కూడా చచ్చిపోయారు, సౌలు కూడా చచ్చిపోయాడు సార్ అని చెప్తాడు. నువ్వు చూసావా అని అడుగుతాడు దావీదు. నేను చూశాను అంటాడు. ఏం జరిగింది అంటాడు. ఏమీ లేదు, సౌలుకి బాగా గాయాలైనవి, బాణాలు గుచ్చుకున్నాయి, సౌలు చచ్చిపోయే స్టేజ్కి వెళ్ళిపోయాడు.
ఇంకా నేను అక్కడ వెనకాల ఉన్నాను, అప్పుడు నన్ను చూసి వాళ్ళెవరో వచ్చి నన్ను చంపడం నాకు ఇష్టం లేదు, నీవే నన్ను చంపే అనేసి అంటే అప్పుడు నేనే కత్తి తీసుకొని చంపేశాను సౌలుని. సౌలు చచ్చిపోయాడు సార్, ఇదిగోండి సౌలు యొక్క ఆభరణాలు అని తీసుకొచ్చి దావీదుకి ఇస్తాడు. దావీదు ఏడుస్తాడు, చాలా బాధపడతాడు, ఎందుకంటే యోనాతాను దావీదుకి బాగా ఇష్టం. అండ్ వెంటనే దావీదుకి కోపం వస్తుంది. దేవుడు అభిషేకించిన వ్యక్తిని చంపడానికి నీకు ఎన్ని గుండెలు అని చెప్పిన వెంటనే దావీదు దగ్గర ఉన్న వ్యక్తులు వచ్చి ఆ యొక్క వ్యక్తిని చంపేస్తారు. ఇక్కడ మనకు కనిపించేది ఏముంటుందంటే సౌలు తన కత్తి మీద తాను పడి చచ్చిపోయాడని ఉంటుంది. ఇంకొక చోట కూడా అదే ఉంటుంది. కానీ దినవృత్తాంతాల గ్రంథాలకి మొదటి అధ్యాయంలో అనుకుంటే చూసేటప్పటికి వేరే వాడు వచ్చి సౌలుని చంపినట్టు ఉంటుంది. వాడెవడు అని దావీదు అడిగితే నేను అమాలేకీయుని, ఇశ్రాయేల్ మధ్యలోనే ఉంటున్నాను కానీ నేను అమాలేకీయుని అంటాడు. మరి ఏది నిజం? సౌలు తన కత్తి మీద తాను పడి చచ్చిపోయాడా, లేదంటే వేరే వాడు వచ్చి చంపాడా? నిజం ఏమిటంటే సౌలు తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. మరి వీడు వచ్చి చెప్పింది ఏంటంటే వీడు యుద్ధం జరుగుతున్నప్పుడు దూరం నుంచి చూస్తున్నాడు, సౌలుకి దావీదుకు పడదని తెలుసు, ఇప్పుడు ఆ విషయం నేనే చెప్తే నాకు బహుమానం వేస్తాడు దావీదు. ఎందుకంటే దావీదుకి సౌలు ఇద్దరు శత్రువులు కదా. ప్రూఫ్గా సౌలు యొక్క ఆభరణాలు కొని పట్టుకుని వచ్చాడు. పట్టుకుని వచ్చి ఇదిగో నువ్వు నమ్మకపోతే సౌలు యొక్క ఆభరణాలు ఇదిగో, తన డ్రెస్ ఇదిగో, నేనే సౌలుని చంపానంటే వెంటనే వీడికి మంచి పొజిషన్ ఇస్తాడు, మెచ్చుకుంటాడని అనుకున్నాడు. ఎందుకంటే అమాలేకీయుడి చేతిలో చావడం ఇతనికి ఇష్టం లేదు కాబట్టి ఇతనికి తానే చనిపోవాలని అనుకున్నాడు. ఎందుకంటే ఎలాగో చనిపోతాడు. సో ఈ రెండు కాంట్రడిక్షన్స్ బైబిల్లో మనకు సౌలు జీవితంలో కనిపిస్తాయి. అతని మరణం కోసం, తర్వాత అతని కర్ణ పిశాచం దగ్గరికి వెళ్ళేటప్పటికి. సో ఎనీహౌ ఈ యొక్క రెండు విషయాలు మీకు చిన్నగా క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. సో మొదటి దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. 1 Chronicles chapter 10 verse 13 and 14. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదకినందునకును సౌలు హతమాయను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణ శిక్ష విధించి రాజ్యమును యెషయి కుమారుడైన దావీదు వశము చేశాను. సౌలు ఎందుకు చనిపోయాడు? సౌలు ఇంత దుర్భరమైన జీవితానికి ఎందుకు వెళ్ళిపోయాడంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ఆ యెహోవా ఆజ్ఞను గైకొనలేదు, తర్వాత యెహోవా దృష్టికి ద్రోహము చేశాడు, తర్వాత యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేశాడు. మొదటి దినవృత్తాంతాలు 10:13-14 వచనాలు 10వ అధ్యాయంలో. ఈ 3 విషయాలు చేసినందుకు సౌలు చచ్చిపోయాడు. తర్వాత అతనికి దేవుడు మరణ శిక్ష విధించాడు, తన రాజ్యాన్ని తీసేసి వేరే వారి చేతిలో పెట్టాడు. ఆజ్ఞను అతిక్రమించాడు, శత్రువుల చేతిలో మరణించాడు. ఇది సౌలు గారి జీవితం, ఇలా ముగించబడింది. సో అందుకే దేవుడు చెప్తాడు, ఆజ్ఞను అతిక్రమించవద్దు. నీవు బలులు అర్పించడం కంటే నా మాట వినడం శ్రేష్టం. నువ్వు మాట వింటే చాలు. చెప్పని పని చేశాడు, చెప్పిన పని చేయలేదు, చివరికి దేవునికి దూరం అయిపోయాడు. దారుణమైన స్థితిలో తన జీవితం ముగించబడింది. సౌలు మొట్టమొదటి రాజు, గొప్ప అందగాడు, గొప్ప ఎత్తైనటువంటి వ్యక్తి. చాలా మంది అతను కావాలి అని కోరుకున్నారు ప్రజలు. అలాంటి వ్యక్తికి చాలా తక్కువ స్థితిలో నుంచి ఒక గొప్ప స్థాయిలోనికి అతను తీసుకొస్తే దేవుణ్ణి విడిచిపెట్టేశాడు, సమూయేలుని విడిచిపెట్టేశాడు, తన యొక్క గొప్పలు తాను చెప్పుకున్నాడు, దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించాడు. నీవు కూడా ఇలా జీవిస్తున్నావా? సౌలు లాంటి జీవితమా? చెప్పని పని చేస్తూ, చెప్పిన పనులు చేయకుండా, దేవుడు ఇచ్చే అవకాశాలు ఒకవేళ చేజార్చుకుంటూ ఉంటే కనుక మార్చుకో ఈరోజే. దేవుని యొక్క శిక్ష రాకముందే మన వాక్య అంశం అవకాశాన్ని చేజార్చుకున్న వ్యక్తి సౌలు. అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అందరికీ రాదు ఇలాంటి అవకాశం, రాజు అయ్యే అవకాశం. మొట్టమొదటి రాజు, మరలా చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప స్థితి. 40 సంవత్సరాలు దేవుడు ఇంకా ఉంచాడు ఆయన. అయినా సరే మార్పు చెందలేదు, దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. కర్ణ పిశాచముల దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవుడి సేవకుడైన దావీదును తరుముతూ ఉన్నాడు. తన లైఫ్లో దేవుడు ఏ పర్పస్ మీద అతనిని రాజుగా నియమించాడో ఆ యొక్క కార్యాన్ని నెరవేర్చలేదు. ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలుని విడిపించాలి, ఇది ఈయన యొక్క పని. ఈ 40 సంవత్సరాల సమయంలో ఎన్ని యుద్ధాలు చేశాడో తెలియదు, కానీ ఒక్కసారి కూడా ఫిలిస్తీన్లను ఓడించలేదు. చివరికి అదే ఫిలిస్తీన్ల చేతిలో చచ్చిపోయాడు. తన పర్పస్ నెరవేరిందా? తన జీవిత యొక్క పరమార్థాన్ని అతను నెరవేర్చగలిగాడా? నెరవేర్చలేకపోయాడు. దారుణమైన మరణానికి గురయ్యాడు. సో ఇలాంటి స్థితిలో నువ్వు కూడా ఉంటే కనుక మార్చుకో. నీవు ఒకవేళ విశ్వాసివైతే చెప్పని పనులు చేయడానికి ఆరాటపడిపోతున్నావేమో.
లేదంటే గొప్ప గొప్ప స్థాయిలకి వెళ్ళిపోవాలని ఆరాటపడిపోతూ ఉంటే కనుక మార్చుకో. నీ స్థాయి, నీ స్థితి ఏమిటో అనేది చూసుకో. రెండవది, ఒకవేళ నువ్వు రక్షణ పొందని వ్యక్తివైతే దేవుడు ఇచ్చే అవకాశం మరొకటి మనకున్నది. సౌలుకు దేవుడు అవకాశం ఇచ్చాడు, 40 సంవత్సరాలు ఎదురు చూశాడు, కానీ మారలేదు, అవకాశాన్ని చేజార్చుకున్నాడు. నీవు అవిశ్వాసివైతే దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుని యొక్క ఆ అవకాశం నువ్వు చేజార్చుకోవద్దు. ఒక చిన్న కథ నేను చెప్పి ముగిస్తాను. ఈ మధ్యనే విన్నాను. ఒక వేటగాడు ఉండేవాడంట ఒక ఊర్లో. ఒకనొక ఊర్లో ఒక వేటగాడు ఉండేవాడు. రోజు వేటకు వెళ్ళి తన దగ్గర ఉన్న ఈ యొక్క ఒడిసెలు అంటారు కదా, స్లింగ్, అందులోని ఈ రాయి పెట్టి పక్షులను కొట్టి వేటాడి దాన్ని తీసుకొచ్చి వారు తినేవారు. వారి జీవనాధారం అదే, పక్షుల్ని వేటాడుతూ. సో ఒక రోజున అలాగే తను వేటకి వెళ్ళాడు కానీ ఆ రోజు తన దగ్గర ఉన్న రాళ్ళతోటి నున్నని రాళ్ళు తయారు చేసుకుని దానికోసం చాలా కష్టపడేవాడంట. ఈ యొక్క వడిసెల్లో పెట్టుకోవడానికి తయారు చేసుకుని వెళ్ళాడు వేటకి. కొట్టాడు పక్షుల్ని, ఒక్క పక్షి కూడా దొరకలేదు. అలా అడవిలోకి చాలా దూరం వెళ్ళిపోయాడు. తన దగ్గర ఉన్న రాళ్ళన్నీ కూడా అయిపోయి ఒక్క పక్షి కూడా దొరకలేదంట. చివరికి ఇంకా చాలా నిరాశ పడిపోయాడు, బాధపడిపోయాడు. ఇంకా ఆ బాధతో తిరిగి మరలా వచ్చేస్తున్నాడు. మరలా తిరిగి దారిలో వచ్చేస్తుంటే ఆ దారి ప్రక్కన ఒక మూట కనిపించింది. ఆ మూట ఏమిటి అనేది ఈసారి చిన్న మూట. అది ఇప్పితే అందులో నున్నని రాళ్ళు ఉన్నాయి. అందులో చాలా మంచిగా, అరే ప్రతిరోజు ఈ రాళ్ళు నేను ఏరుకోవడానికి తయారు చేసుకోవడానికి చాలా సమయం పట్టేది, ఇప్పుడు ఎవరో నా కోసమే తయారు చేసి పెట్టినట్టున్నారని చెప్పి ఆ రాళ్ళు తీసుకుని మరలా వేటకి వెళ్ళాడు. ఆ ఒక్కొక్క రాయి తీసుకొని కొడుతున్నాడు, ఒక్క పక్షి కూడా దొరకలేదు. ఇక చివరికి 2 రాళ్ళు మిగిలినాయి. ఇంకా చివరికి అతను బాధపడి చాలా ఇంకా హోప్ అంతా పోయింది. ఇంకా ఎందుకు ఏమీ దొరకట్లేదు అని చెప్పి తిరిగి వచ్చేస్తున్నాడు నిరాశతో. ఆ 2 రాళ్ళు చేతితో పట్టుకున్నాడు. ఊర్లోకి ఎంటర్ అవ్వగానే, ఊర్లోకి రాగానే ఒక వ్యాపారి ఎదురొచ్చాడంట. ఊర్లో నుంచి వచ్చి అతని చేతిలో ఉన్న 2 రాళ్ళు చూసి, బాబు ఒక నిమిషం ఆగు, ఆ రాళ్ళు ఒకసారి ఇస్తావా అన్నాడు. ఆ రాళ్ళు చూసి ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత ఆ రాళ్ళని సూర్యరశ్మిలో బాగా పరిశీలించిన తర్వాత ఈ వ్యాపారి, ఈ రాళ్ళు నాకు అమ్ముతావా అని అడిగాడంట. ఇతనికి అర్థం కాలేదు, ఈ రాళ్ళు ఏంటి ఇతనికి అమ్మంటే, సరే అంత ఇస్తారన్నాడు. 50,000 ఇస్తానని చెప్పాడంట. ఒక రాయికి 50,000 ఇస్తాను అని చెప్తే వెంటనే వీడికి కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయి. ఆ బాధ తట్టుకోలేక కూర్చుని ఏడుస్తుంటే అప్పుడు అవతల వ్యాపారం అనుకున్నాడంటే, ఇదేంటి నేను చెప్పిన రేటు తక్కువేమో, వీడికి నచ్చలేదేమో, సరే బాబు నువ్వు వేడొద్దు, కొన్ని ₹1,00,000 ఇస్తాను, ఒక్కొక్క రాయికి ₹1,00,000 ఇస్తాను అనగానే వెంటనే వీడు కింద పడిపోయి దొర్లి ఏడుస్తున్నాడంట. తన బాధ తట్టుకోలేక దొర్లి ఏడుస్తుంటే ఈయనకి అర్థం కావట్లేదు వ్యాపారికి. ఈడేంటి ₹1,00,000 అని చెప్పి ఏడుస్తున్నాడని చెప్పి పట్టుకుని పైకి లేపి, బాబు నేను చెప్పిన రేటు నీకు సరిపోకపోతే నాకు మరలా చెప్పు, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని చెప్తే అప్పుడు ఈ వేటగాడు చెప్పిన మాట ఏమిటంటే, సార్ నా దగ్గరున్న ఈ రాయి ₹1,00,000 ఖరీదు చేస్తుందని తెలిస్తే, కొద్ది నిమిషాల ముందు ఒకవేళ ఈ విషయం నాకు తెలిస్తే, నా దగ్గర ఒక మూట నిండా ఈ రాళ్ళు ఉన్నాయి సార్. అంటే ఆ రాళ్ళు నార్మల్ రాళ్ళు కాదు, వజ్రాలు. ఆ వజ్రాలని తెలియక వేటగాడు చేసిన పని ఏమిటంటే, ఇవి కూడా రాళ్ళే అనుకుని పక్షులను వేటాడాడు. దీని విలువ ₹1,00,000 అని తెలియక 20-30 రూపాయలు ఖరీదు చేసే పక్షుల కోసం దాన్ని వేస్ట్ చేశానండి అని చెప్పి బాధపడ్డాడు. ఈ కథలో సారాంశం ఏంటో తెలుసా? అవకాశం వచ్చినప్పుడు చేజార్చుకుంటే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అది వజ్రాలు అనేది గుర్తించలేదు ఈ యొక్క వేటగాడు. వాడి యొక్క ఆలోచన అంతా కూడా పక్షులు వాటిని వేటాడటం మీద ఉన్నది. ఈ రాయి ఏమిటో దానికోసం ఏమిటో తెలుసుకోవాలని అనుకోలేదు వాడు. వాటిని కూడా ఉన్నదాన్ని కూడా వేస్ట్ చేశాడు. చివరికి ఇప్పుడు సమయం అయిపోయింది, రాళ్ళు పోయినాయి, మరలా రావు. ఇప్పుడు వాడి దగ్గర మిగిలిన కేవలం 2 రాళ్ళే. అదే ఆ మూట రాళ్ళు కూడా తీసుకొని వచ్చినట్లయితే వాడి లైఫ్ సెటిల్ అయిపోయేది. రోజు వేటకి వెళ్ళాల్సిన పని లేదు, గొప్ప స్థితిలోనికి వెళ్ళేవాడు. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటో తెలుసా? లైఫ్లో 3 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. మొట్టమొదటి ఏమిటో తెలుసా? సమయం పోతే తిరిగి రాదు. టైం, గతించిన సమయం మరలా తిరిగి రాదు. అది చేజార్చుకోవద్దు అని చెప్తున్నాడు. ప్రతిరోజు దేవుడు మనకి 24 గంటల సమయాన్ని ఇస్తున్నాడు. ఈ 24 గంటల సమయంలో మనం ఎంత సమయం దేవునితో గడుపుతున్నాం? ఈ 24 గంటల్లో ఒకవేళ మనము వేస్ట్ చేసే సమయం ఎక్కువ ఉన్నది, దేవునితో స్పెండ్ చేసే సమయం తక్కువ ఉన్నట్లయితే మనము మార్చుకోవడానికి ఒక ఆలోచన చేసుకోవాలి.
మరలా తిరిగి రాదు పోయిన సమయాన్ని, పోయిన రోజులను నువ్వు మరలా తిరిగి తెచ్చుకోలేదు. రెండవది ఏంటో తెలుసా? అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. అవకాశాలు ఏదైనా సరే, ఆపర్చునిటీస్ దేవుడు ఇచ్చే అవకాశం ఒక్కసారి వస్తుంది. సౌలు జీవితంలో అవకాశం ఒక్కసారి వచ్చింది. ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అయినా సరే దేవుడు 40 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఈ 40 సంవత్సరాల్లో సౌలు మారలేదు. తన అవకాశాన్ని కోల్పోయాడు, అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తనతో పాటు తన కుటుంబంలో కూడా ఎవడో కూడా రాజు అయ్యే పరిస్థితి సంభవించలేదు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే నీవు రెస్పాండ్ అవ్వు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని తృణీకరించి తర్వాత సమయం అయిపోయిన తర్వాత ఆ వేటగాడిలాగా దొర్లి ఏడ్చినా సరే దానివల్ల ఉపయోగం లేదు. మూడవది జీవితం, లైఫ్ పోతే మరలా రాదు. జీవితం ఒకటే, ఉన్నది ఒకటే జిందగీ, దాన్ని ఆనందించు అని చెప్తారు బయట లోకంలో. నువ్వు ఆనందించాల్సింది లోకంలో కాదు, దేవునిలో ఆనందించాలి. నీ లైఫ్ ఒకటే, దాన్ని మంచిగా మలుచుకొని దాన్ని నిలబెట్టుకుని దానికోసం నీవు జీవించాలి. ఈ జీవితం విలువ తెలియక ఇది ఒక ఫ్యాషన్గా తయారైపోయింది లోకంలో. ఏంటంటే వాడికి చిన్న కోపం వస్తే, చిన్న బాధ కలిగితే వెంటనే సూసైడ్ చేసుకుంటాడు, ఆత్మహత్యలు చేసుకుంటారు, చంపేసుకుంటారు. ఎవరిని సాధిస్తారో తెలియదు. సూసైడ్ చేసుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. లైవ్ వీడియోలు పెట్టడం, సెల్ఫీ వీడియోలు పెట్టి మరీ సూసైడ్ చేసుకోవడం. అంటే ఎలా చచ్చిపోతున్నానో చూడండి, మీరు కూడా ఇలా చావండి అని ఎదుటి వారికి చెప్పడం అనుకుంటాం. వారు చెప్పేది పిరికివారు, బుద్ధి లేనివారు. నీకు సమస్యలు ఎక్కువ కావచ్చు, నీకు ఎలాంటి స్థితిలో అయినా ఉండొచ్చు, కానీ నీ లైఫ్ యొక్క విలువ తెలియకపోతే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తావు. నీ లైఫ్ యొక్క విలువ తెలుసుకో. అది పోతే మరలా తిరిగి రాదు. చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియదు, కానీ వాక్యం చెప్తుంది చచ్చిపోయిన తర్వాత రెండు దారులు. అయితే ఒకటి పరలోకం, లేదంటే 2 నరకం. 2 దారుల్లో ఏదో ఒక దారిలో నువ్వు వెళ్ళాలి. అది బ్రతికుండగా నువ్వు మంచి నిర్ణయం తీసుకోవాలి. సో ఈ రోజున ఈ వాక్యం విన్న నీవు ఈ యొక్క విషయాలు గుర్తుంచుకొని నీ జీవితాన్ని మార్చుకో. సౌలు తన అవకాశాలు చేజార్చుకున్నాడు, నీవు అలా అవ్వకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. సో ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే ఈరోజే మార్పు చెందు. ఇప్పుడే ఒక మంచి తీర్మానం తీసుకో. ఈ జీవితం చాలా విలువైనది, దేవుడిచ్చిన జీవితం చాలా విలువైనది, మరలా తిరిగి రాదు. దేవుడిచ్చే అవకాశం చాలా విలువైనది, అది మరలా తిరిగి రాదు. దేవుడిచ్చిన సమయం చాలా విలువైనది, అది మరలా తిరిగి రాదు. అది ఉండగానే మనము మంచి తీర్మానం తీసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మన జీవితాలు మార్చుకుందాం. మనం ఒకవేళ దేవుని దృష్టిలో వ్యతిరేకమైన స్థితిలో ఉన్నట్లయితే, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉన్నట్లయితే, దేవుడు ఇచ్చిన అవకాశాలు చేజార్చుకుంటూ ఉన్నట్లయితే మార్చుకుందాం. మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం. సౌలు గొప్ప వ్యక్తిగా తన జీవితాన్ని ప్రారంభించాడు, కానీ దేవుడు లేకుండా ఒక దుర్భరమైన జీవితాన్ని ఆయన ముగించాడు. దేవుని యొక్క ఆత్మ అతనిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవునికి దూరం అయిపోయాడు ఆయన. సో అలాంటి స్థితిలో మనం ఉండకూడదు అనేది దేవుని యొక్క ఆశ. నీవు విశ్వాసం అయితే ఎలా ఉంటున్నావు? దేవుడు చెప్పిన పనులన్నీ చేస్తున్నానండి అని చెప్తున్నా ఇంకా రహస్య పాపాలు అవి మనలో ఉన్నాయా? సౌలు దేవుని మాట నేను నెరవేర్చేసానని చెప్తున్నాడు, కానీ వెనకాల ఇంకా ఆ ఎడ్ల రెక్కలు అవి వినిపిస్తూ ఉన్నాయి. మన జీవితాల్లో కూడా అలాంటి అరుపులు వినిపిస్తున్నాయా? చెప్పని పని చేసి ఆరాటపడి దేవుడు చెప్పిన పని చేశానని పైకి చెప్తూ నటిస్తూ ఇంకా వెనకాల మనలో అలాంటి అరుపులు వినిపిస్తున్నట్లయితే మార్చుకుందాం. దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. నీవు రక్షణ పొందని వ్యక్తివైతే, దేవుడు అంటే ఎవరో నీకు తెలియకపోతే, దేవుడు నీ కోసం మరణించాడు. దేవుడు ఒక అవకాశాన్ని నీకు కూడా ఇస్తున్నాడు. ఆయనను అంగీకరించు, ఆయన నీ రక్షకుడిగా స్వీకరించు. ఆయన తన రాజ్యంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మార్చుకోని జీవితాన్ని ఈరోజే మార్పు చెంది నీ జీవితాన్ని ఆయనకు అర్పించుకో. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మరొక రోజు నీకు నాకు ఉంటుందో తెలియదు. నేను ఇంకా కొన్ని సంవత్సరాలు జీవిస్తానని నీవు చెప్పలేవు, నేను కూడా చెప్పలేను. మార్చుకుందాం మన జీవితాన్ని. మార్పు చెంది దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. కృపగల దేవా, దయగల తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు తండ్రి. అవకాశాన్ని చేజార్చుకున్న వ్యక్తిగా సౌలు జీవితాన్ని నేను చూసాను. అవును తండ్రి, ఎంతో దీన స్థితిలో నుంచి గొప్ప స్థితిలోనికి మీరు ఆయన నడిపించారు. దాన్ని చేజార్చుకున్నాడు, నేను తృణీకరించాడు. నీ యొక్క ఆజ్ఞను అతిక్రమించి చేయకూడని పని చేసి దేవా, మరి నీవు చెప్పిన పని చేయకుండా
వ్యతిరేకంగా జీవించి చాలా నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. తండ్రి మేము అలాంటి జీవితంలో ఒకవేళ మాలో ఉన్నట్లయితే దయచేసి క్షమించండి. నీవు చెప్పిన పనిని చేసి చెప్పని పనిని చేయకుండా ఉండేలాంటి స్థితులు మాకు దయచేయండి. నీకు ఇష్టమైన రీతిలో మేము జీవించడానికి కృప దయచేయండి. మీరు ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా అవకాశాల దేవ మరి అందిపుచ్చుకుని నీ ఇష్ట ప్రకారం జీవించడానికి కృప దయచేయండి. ఈ వాక్యాన్ని విని ఎంతమంది అయితే తీర్మానం తీసుకున్నారో వారితో మీరుండని వారిని ఆశీర్వదించండి. ఈ యొక్క వాక్య ప్రకారం మేమంతా కూడా జీవించే భాగ్యం దయచేయండి. ఈ యొక్క వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకుని నీకు ఇష్టమైన రీతిలో మేము జీవించే జీవితాలు దయచేయండి. ఈ యొక్క ప్రార్థన యేసు నామములో సమర్పించి వేడుకుంటున్నాను.